గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ మ్యారేజ్ గురించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. దీని మీద డిస్కషన్ చెప్పుకుందాము. ఏ డౌట్స్ కూడా ఉన్నా ఆల్రెడీ మనం మ్యారేజ్ ఆస్ట్రాలజీ, చైల్డ్ బర్త్ ఆస్ట్రాలజీ గురించి 10 క్లాసెస్ చెప్పుకున్నాము. ఆ 10 వీడియోస్ కూడా మీ గ్రూప్లో పెట్టానండి, వరుసగా పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా అండి? సరే, ఇంకోటి మనకు నెక్స్ట్ మంత్లో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రాలజీ, ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ఆన్లైన్లోకి వచ్చేస్తుందండి. అందులో లైవ్ ఆస్ట్రాలజర్స్ మనకు కావాలండి. లైవ్ ఆస్ట్రాలజర్స్ చాలామంది కావాలి మనకు. అందులో లైవ్లో ప్రిడిక్షన్ చెప్పటానికండి. ఈ లైవ్లో ప్రిడిక్షన్ ఎలా చెప్తారు ఏంటనే విషయానికి వస్తే చూడండి. ఇప్పుడు లైవ్లో ఒక 400-500 మెంబర్స్ ఉంటారండి. మీరు ఆన్లైన్లో చెప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. టుడే జనరేషన్లో చాలామంది ఉన్నారు. టుడే జనరేషన్లో మీరు ఆన్లైన్లో కనిపిస్తారు. కనిపియంగానే వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళు, మీ ఫోటో నచ్చాలి, మీకు ఎన్ని ఇయర్స్ మీ ప్రొఫైల్ కూడా అందులో ఉంటుందండి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎందులో ప్రావీణ్యం ఉంది, వేదిక, కేపీయా, నాడియా, ఒక ప్రొఫైల్ కూడా ఉంటుంది. మీకు ఒక పేజీ కూడా ఉంటుంది. మీకు ఒక లాగిన్ ఉంటుంది, అడ్మిన్ ఉంటుంది. మీ వరకు మీకు ఒక పేజీ ఉంటుంది, దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఓటీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి వాటికి. అందులో మీ ప్రొఫైల్ ఉంటుంది. మీ ప్రొఫైల్‌కి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆ ప్రొఫైల్ చూసి మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారండి. అది ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందండి. ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాను, చెప్తాను. ఆగస్ట్‌లో లాంచ్ అవుతుంది. దానికోసం చాలామంది లైవ్ ఆస్ట్రాలజర్స్ కావాలి. చాలామంది కావాలి. ఇక అందులో ఎలా ఉంటుందంటే మినిమమ్ 4 అవర్స్ వర్క్ చేసినా గాని, 4 అవర్స్ మీరు లైవ్‌లో చెప్పినా గాని 40,000 ఎర్న్ చేయొచ్చండి. 2018లో నేను ఒక దాంట్లో చెప్పినవాడినే. ఆస్ట్రోసేజ్ దాంట్లో. 2018లో అప్పుడు నాకు ఈ ఐడియా రాలేదు. అప్పుడు నేను కొన్ని రోజులే చెప్పాను. ఇది డెవలప్ అయింది కాబట్టి అది వదిలేశానిక. అది. ఇప్పుడు అదే పద్ధతిలో వస్తుందండి. మినిమమ్ ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుంటే మినిమమ్ ఒక గవర్నమెంట్ టీచర్ సాలరీ ఎంత అండి? 65, 70, 80 ఉంది. అంత ఎర్న్ చేయొచ్చు ఇందులో. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తే. అంటే మీరు చెప్పే ప్రిడిక్షన్ వాళ్ళకి నచ్చితే వాళ్ళకెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. అంతే కదండీ! వాళ్ళకి ఆకట్టుకునే ఉండే విధంగా చెప్పగలగాలి మనం. ఎందుకంటే మనకు 5 మినిట్స్ టైమే ఉంటుంది అందులో. ఆ 5 మినిట్స్‌లో వాళ్ళకు అట్రాక్ట్ అయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళెళ్ళి ఇంకో 10 మందికి చెప్పాలి. అప్పుడే మనకి ఇన్‌కమ్ అనొచ్చేస్తుంది. అందుకే అందరి ఫేసులు చూయించాలన్నాను గదా! ఇప్పుడు మొహం కనపడకుండా చాటుగా ఉంటే రాదండి. ఇప్పుడు నేనసలు అందంగానే లేను. వాస్తవం చెప్తున్నాను. అసలు నన్ను చూస్తే అసలు ఆస్ట్రాలజరే అంటారు. నిజమండి. నిజం, నిజం చెప్తున్నాను. అసలు ఈయనేంది ఆస్ట్రాలజర్, ఏమి లేదు, చిన్నగా పొట్టిగా ఉంటాడు. అసలు నాకు సైట్ లేదు వాస్తవానికి. స్పెట్స్ పెట్టుకుంటే బావుంటది. అది. ఇది. సో, ఏదైనా సరే మన ఫేస్ అందరికి చూయించాలి. చూపిస్తే అందరికీ తెలుస్తాం మనం. ఇప్పుడు లైవ్ ఆస్ట్రాలజీలో అందరికి కావాలి గదా! అది. చాలామంది అనుకుంటారు, నన్ను కలిసినప్పుడు ఒక 70, 80 మెంబర్స్ పర్సన్‌గా ఒక గెట్ టుగెదర్ పార్ట్‌లో కలిసారు. అసలు ఇతనేంటి ఆస్ట్రాలజర్ అనుకోని ఉంటారు మనసులో. అది. సో, ఏదైనా సరే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అబ్దుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. అంతే గదండీ! సో, అది పక్కన పెట్టేద్దామండి. ఏదైనా సరే మన ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. దానికి మనకు లైవ్‌లో చెప్పేవాళ్ళు గావాలి. ఎంత స్ప్రెడ్ చేస్తే అంత చేయండి. అందుకే మనకు దాని గురించి లాంచ్ చేస్తున్నాను. ఓకే. మనం క్లాస్‌లోకి వద్దామండి. మ్యారేజ్ గురించి, మ్యారేజ్ టాపిక్. మ్యారేజ్ విషయానికొస్తాం. మనం 10 క్లాసెస్ విన్నారు గదండీ! ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ పెట్టారండి. నేను ఒక 5 క్లాసెస్ వినలేదు అది ఇది అన్నాడండి. సరే, ఇక్కడ మీకు అందులో 10 వీడియోస్ ఉన్నాయి. కావాలంటే మళ్ళీ గూడా 10 క్లాసెస్ 25థ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో గూడా జాయిన్ అవ్వచ్చు. ఇబ్బందేం లేదు. అది. ఇంకొకటి 10 క్లాసెస్ విన్నాము అంటే రాదండి. 10 క్లాసెస్ వింటే రాదు. ఆ 10 క్లాసెస్ విని మీరు స్వయంగా ప్రాక్టీస్ చేసి, మీకు తెలిసిన వాళ్ళ బర్త్ చార్ట్ చూస్తే అప్పుడొస్తుందండి. చాలామంది ఏమనుకుంటారు, క్లాసెస్ వినంగానే వస్తుందని అనుకుంటారు. ఇది మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరు 10, 15 సంవత్సరాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు కొందరైతే. ఓకే.
సరేనండి. లోకేశ్వర్ గారు అన్‌మ్యూట్ అవ్వండి. కెమెరా ఆన్ చేయండి. మీ క్వెషన్ అడగండి. అది. సార్ నేను బస్సులో ఉన్నా సార్. ఓకే. మధుసూదన్ గారు మాట్లాడండి గుడ్ సార్. ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గురువు గారు. గుడ్ ఏం లేదు, ఈవినింగ్. చార్ట్ చూడగానే పెళ్ళయిందా లేదా ఎలా చెప్పగలుగుతాం? చార్ట్ 12 చూడ months కంప్లీట్. చార్ట్ చూడంగానే పెళ్లి అయిందా లేదా అని ఎట్లా చెప్పగలుగుతాం చూడండి. ఓన్లీ కేపీ తెలిసిన వాళ్ళు ఇది కష్టం అండి. కేపీలో ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సిందే. విశ్లేషణ చేస్తేనే చెప్పగలుగుతాం కేపీలో 7th సబ్లాడ్ తీసుకొని అది ఆ సబ్లాడ్ ఎవరయ్యారు, ఆ సబ్లాడ్ ఏ నక్షత్రం ఏ సబ్లో ఉందో చూసి దాన్ని విశ్లేషణ చేస్తేనే చెప్పగలుగుతాం. అది కేపీలో. ఇక మనకు జనరల్‌గా అయిందా లేదా అనేది చూడండి. సింపుల్ లాజిక్ అండి. ఏం లేదు. ఏం లేదండి. గురువు యొక్క ప్రోగ్రెస్‌లో కేతు గ్రహం ఎంత దగ్గరగా ఉందో చూడండి. దానికంటే ముందు సూర్యగ్రహం ఉంటే కాలేదని అర్థం అండి. కేతు కంటే సూర్యగ్రహం ముందుగా ఉందనుకోండి. కేతు కంటే సూర్యగ్రహం ముందుగా ఉండి 2 ప్లానెట్లు కేతు నక్షత్రంలో ఉంటే నాట్ మ్యారీడ్ పర్సన్ అండి. అతని లైఫ్‌లో మ్యారేజ్ కాదు. ఓకే. ఇదే లాజిక్ అండి. ఏం లేదు. సూర్యగ్రహము ముందు ఉండకూడదు. ఒకవేళ కేతు గ్రహం ముందు ఉంటే సూర్యగ్రహం తర్వాత ఉంటే లేట్ అయినా సరే మ్యారేజ్ జరుగుతుంది. అంతే. సూర్యగ్రహం ముందుండి కేతు తర్వాత వచ్చాడనుకోండి, వచ్చేసి ఏవైనా 2 ప్లానెట్లు కేతు నక్షత్రంలో ఉన్న, బుధ నక్షత్రంలో ఉన్న, మళ్ళీ సూర్య నక్షత్రంలో ఉన్న, ఎందుకు సూర్య నక్షత్రం కూడా మ్యారేజ్ ఇవ్వదండి. అవును. కాకపోతే అది బెస్ట్ ప్లానెట్. సూర్యగ్రహం అనేది ప్రొఫెషన్ విషయానికి బెస్ట్ ప్లానెట్. సూర్యగ్రహం మ్యారేజ్ ఇవ్వడు. కాబట్టి ఇదే లాజిక్ అండి. ఇదే. మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చూడాలి? ఇక దాంతో పాటు వీనస్, మార్స్ వీక్‌గా ఉన్నారా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటేంటి చూడంగానే చెప్పేయడం. మళ్ళా గురుగ్రహం నుండి 7వ స్థానాధిపతి 6, 8, 12కి వచ్చిందా? లేదా 1, 4, 10కి వచ్చాయా? ఇదొకటి చూసుకోవాలి. ఇది చూడంగానే తెలుస్తది కదా! వితిన్ 1 మినిట్ ప్రిడిక్షన్ ఇది. ఇది యాక్చువల్ నాడీలో 1 మినిట్ ప్రిడిక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని మీద కూడా చాలా మంది బుక్స్ రాశారు. ఇప్పుడు అవి కూడా రావట్లేదండి. మీనా నాడి బుక్స్ కూడా రావట్లేదు. అవును. ఇవన్నీ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అవన్నీ ప్రిడిక్టివ్ బుక్స్ కదా! అదే. ఇక ఇప్పుడు మనకు వేదిక మీద కొన్ని వేలల్లో ఉన్నాయి. కేపీలో కూడా కొన్ని వేలలో బుక్స్ ఉన్నాయి. సో అవి చదివినంత మాత్రమే ప్రిడిక్షన్ చెప్పలేం కదా! అదే. మనం ఎన్ని చార్ట్స్ చూస్తే అన్ని రూల్స్ అనేది, అన్ని టెక్నిక్స్ అనేది మైండ్‌లో ఫిక్స్ అవుతాయండి. ఓకే. ఈ ఫిక్స్ అయిన మైండ్ ఇక బుక్స్ రాయాల్సిన అవసరం లేదు ఇక. చార్ట్ చూడంగానే తెలిసిపోతుంది. ప్రాక్టీసే వస్తది కంపల్సరీ. అది. ఓకే. థాంక్ యూ. ఓకేనండి. హరి గారు మాట్లాడండి. మీరు వేరే క్లాస్‌లో ఉన్నారు. మీరు లేరులెండి. ఓకే. మీకు ఇంకా స్టార్ట్ క్లాసెస్ కాలేదు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ అయ్యి మాట్లాడండి. సార్ అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఏ దిశ నుంచి వివాహ దిశ? నేను ఆల్రెడీ క్లాస్‌లో చెప్పానండి. సింపుల్ రూల్. సింపుల్ రూల్ చూడండి. సింపుల్ రూల్. అమ్మాయి చార్ట్. సార్ అమ్మాయి చార్ట్‌లో హస్బెండ్ ఎవరండి? కుజుడు. అంతే కదా! కుజుడు. గురుగ్రహానికి, కుజగ్రహానికి ఎంత దగ్గరగా సిగ్నిఫికేషన్స్ ఉంటే అంత దగ్గర నుంచి వస్తాడండి. రావాలి సేమ్ డైరెక్షన్. అంటే అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. ఇవి సేమ్ డైరెక్షన్ కదా! ఇది వచ్చేసి కుజగ్రహానికి, గురుగ్రహానికి ఎంత దగ్గరగా మ్యూచువల్‌గా సిగ్నిఫికేషన్స్ ఉంటే అంత. ఎంత దూరంగా ఉంటే అంత దూరం. ఎంత దగ్గరగా వస్తే అంత దగ్గరగా. ఇక పక్కనే ఉన్నాడనుకోండి, పక్కనే ఉండి మళ్ళీ శుక్రగ్రహంతో వచ్చిందాన్ని పక్కింటి అబ్బాయి కూడా నచ్చు. మళ్ళీ 4వ స్థానానికి వచ్చిందనుకోండి, పక్కింటి అబ్బాయే ఇక. అంతే. ఇదే రూల్. కుజగ్రహానికి గురుగ్రహం అమ్మాయి చార్ట్‌లో. మరి అబ్బాయి చార్ట్‌లో గురుగ్రహానికి శుక్రుడు. ఇదే ఇక సేమ్ డైరెక్షన్. ఏంటిది? అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం. అంటే గురుగ్రహం అగ్నితత్వంలో ఉంటే శుక్రుడు కూడా అగ్నితత్వంలోనే ఉండాలి. ఉండి
వాటికి ఎంత సిగ్నిఫికేషన్స్, ఎంత దగ్గరగా రిలేషన్ వచ్చిందో ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేయాలంటే మీరు నెంబర్ ఆఫ్ చార్ట్స్ చూడాల్సిందే. నెంబర్ ఆఫ్ చార్ట్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళే చూడాలి. ఇదే సింపుల్ రూల్ అండి. మళ్ళీ దానికి 4వ స్థానంతో వస్తే పక్కింటే, 2వ స్థానం వస్తే కొద్దిగా తెలిసిన వాళ్ళ సంబంధం, కుటుంబం కదా, తెలిసిన ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ వాళ్ళు చెప్తే వచ్చిన సంబంధం, ఇలా ఉంటుంది. ఇదేనండి లాజిక్. ఓకే. ఇంకెవరండి? మహేష్ గారు మాట్లాడండి. రికార్డింగ్ మీకు ఎవరికి లేదండి ఆప్షన్, నన్ను అడుగుతున్నారు. నేను యూట్యూబ్ లింక్ పెడతానని చెప్పాను, చూడండి. సార్ నమస్తే అండి. మీరు క్లాసెస్ విన్నారా అండి? 10 క్లాసెస్? లేదు సార్, నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్. సరే, మీకు ఎట్లాగో 25th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఓకేనండి. జస్ట్ డౌట్ అడిగాను సార్, అట్లనే మీరు అప్పుడు అడగండి. ఎవరైనా క్లాసెస్ విన్న వాళ్ళు అడగండి. 10 క్లాసెస్ విన్న వాళ్ళండి, లేదా పాత వాళ్ళు ఎవరైనా అడగండి. శేఖర్ గారు అన్మ్యూట్ అవ్వండి. శేఖర్ గారు అన్మ్యూట్ అవ్వండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, అది మనం మ్యాచింగ్ హారోస్కోప్ లో అది మ్యాచింగ్ పాయింట్స్ ఒక్కసారి బ్రీఫ్ ఓవరా సార్? అది నిలబడుతుందా, ఒక డైవర్స్ వెళ్తుందా? మ్యాచింగ్ హారోస్కోప్ వీళ్ళతో మ్యాచ్ అవుతుందా లేదా అని మీ క్లాస్ లో కూడా చెప్పాను. ఒకసారి కెమెరా ఆన్ చేయండి సార్. ఇంతవరకు చూడలేదు లోకేశ్వర్ గారు. మీరు ఆన్, శేఖర్ గారా? ఓకే, చూడండి. కెమెరా ఆన్ చేయడం ఇబ్బంది ఏం లేదు కదండి? అంటే జిడ్డు మొహంతో ఉన్నాము అందుకే. జిడ్డే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. యు లుక్ యంగ్. థ్యాంక్ యూ సార్. కాంప్లిమెంట్ అయితే వచ్చింది కదండి, హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా? సార్ అందరూ కెమెరా ఓపెన్ చేస్తారు సార్. ఇట్ గివ్స్ బూస్టింగ్ టు యూ, అంతే కదండి? బూస్టింగ్ అనేది వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇగో అందంగా ఉన్నాం లేదా పక్కన పెట్టేది, మన మనస్తత్వం వస్తే ఫ్రెండ్షిప్ చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడే టక్కన తలకాయ కూడా దూకొని మీకు కెమెరా ఆన్ చేశాను. అదే, ఓకే, సరే. ఇప్పుడు మీరు అడిగారు కదండి మ్యాచ్. నేను చాలా రూల్ చెప్పాను మీ క్లాసులో, కొన్ని కాంబినేషన్ చెప్పాను, మీరు వినే ఉంటారు. నేనేం చెప్పానండి? ఫస్ట్ ఆయుష్ చూడాలన్నాను, అంతే కదండి? తర్వాత ఏం చూడాలని? ఇంపార్టెన్స్, సంసారాన్ని పనికొస్తాడా లేదా అని చూడాలి, అంతే కదండి? 2 పాయింట్. సార్ ఆయుష్ అంటే 8 సార్? ఆయుష్ 8, 8వ స్థానం. 8వ స్థానం. తర్వాత ఏంటిది? ఇంపార్టెంట్, సంసారం చేస్తాడా లేదా. ఎన్నో స్థానం సార్ అది? చెప్తానండి. ఇంపార్టెన్స్ తర్వాత ఏంటిది? ఈ 2 అయిన తర్వాత సంతానం 3. 4వది ఏంటిది? అప్పుడు ఇన్కమ్ అండి. 4వ పాయింట్ ఇన్కమ్, అంతే కదా? ఫస్ట్ చాలా మంది ఏం చేస్తున్నారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయని అడుగుతున్నారు. అసలు సంసారాన్ని పనికి అసలు క్యారెక్టర్ మంచిదా, ఆయుష్ బాగుందని ఎవరు అడగట్లేదు, అంతే కదండి? ఈ 4 ఇంపార్టెంట్. ఇక ఫస్ట్ ఆయుష్ విషయానికి వచ్చేసరికి 3, 8 స్థానాధిపతులకు బలంగా సిగ్నిఫికేషన్స్ వస్తాయి. కేపీ పద్ధతులు ఏంటిదండి? 8th సబ్లాడ్ థర్డ్కు వచ్చింది అనుకోండి, 35 ఇయర్సేనండి. ఒకవేళ ఆ టైం తప్పనుకుందాం, అప్పుడు ఏం చూడాలి? నక్షత్రాధిపతిని తీసుకోండి. నక్షత్రాధిపతి 8వ స్థానం, నక్షత్రాధిపతికి 3, 8 వచ్చిందా? ఆయుష్ 35, 40 ఏనండి. ఇది 100% ప్రిడిక్టివ్ రూలే, ఇలా డౌటే లేదు. మళ్ళీ ఇంకొకటి రాహుగ్రహం. డెత్ విషయానికి కారకత్వం వహిస్తాడు కాలపురుష కుండలిలో. రాహుగ్రహం, గురుగ్రహం ఎప్పుడు ఒకరికొకరు మీట్ అవ్వకుండా చూసుకోవాలి రాజచక్రంలో. ఇది కూడా ఒక టెక్నికే. ఇలా ఉండాలి రాజచక్రంలో. ముఖాలు చూసుకున్నా కానీ, ముఖాలు చూసుకొని ఉండి నేను చెప్పిన రూల్ 8, 3 మ్యాచ్ అయింది అనుకోండి, 20, 25 ఇయర్సే. మరి దానికి శనిగ్రహంతో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటిది? బాలారిష్టాలు అంటారు కదండి, 12 ఇయర్స్, 15 ఇయర్స్ లోపే ఉంటుందని చెప్పే చాయిస్. ఇది ఒక పాయింట్. ఇక తర్వాత ఏంటండి? సంసారం చేస్తారా లేదా, అదే ఇంపార్టెన్స్ లక్షణాలు ఎవరికి ఉంటాయండి? మీకు పీడిఎఫ్లో ఇచ్చాను. ఫిమేల్ ప్లానెట్స్ ఇచ్చాను, మేల్ ప్లానెట్స్ ఇచ్చాను, నపుంసక ప్లానెట్లు ఇచ్చాను, ఈనుచ్ ప్లానెట్స్ ఇచ్చాను. ఈనుచ్ ప్లానెట్స్ ఏంటండి? శని గ్రహము, బుధ గ్రహము, రాహు గ్రహము, కేతు, ఈ 4 గ్రహాలండి. ఈ 4 గ్రహాలు సింపుల్ లాజిక్. మనం ఏం చెప్పుకున్నాం? 12వ స్థానం ఏంటండి? బెడ్ కంఫర్ట్స్, పడక సుఖాలు. కాబట్టి
ఈ 4 గ్రహాలు 12వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్తే ఈజ్ ఇంపార్టెంట్, నో డౌట్. సార్ ఆ 12వ స్థానానికి వెళ్ళి జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ ఉందనుకోండి సార్. జూపిటర్ ఇప్పుడు 12వ స్థానంలో క్లియర్ గా విజిబుల్ అయ్యాయి అనుకోండి, జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ అనేది కూడా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లానెట్స్, మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ వచ్చాయి కదా అక్కడికి. ఒక్క ప్లానెట్ వచ్చింది అనుకోండి, జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటే ఆ దోషం అనేది తగ్గుతుంది. అంతే కదా. మనకు ఈ 4 ప్లానెట్లు 12th విజిబుల్ అయ్యారనుకోండి, విజిబుల్ అయినా కానీ 4 గ్రహాల ఆస్పెక్ట్ 12th హౌస్ మీద ఉండి డిగ్రీస్లలో 12th హౌస్ డిగ్రీలకు 8 డిగ్రీ లోపు ఉన్నా కానీ 12th కనెక్ట్ అయినట్టే. అప్పుడు మనం ఏం చెప్పేయచ్చు, మనం బ్లైండ్ గా చెప్పేయచ్చు ఇంపార్టెంట్ అని. ఇట్లా 12లో 2-3 ఉండి ఒక్క సింగిల్ జూపిటర్ ఉన్నా సపోర్ట్ సరిపోదు. అంటే మనం అందుకే మెజారిటీ ప్లానెట్ ఇప్పుడు మనకు రూలింగ్ ప్లానెట్ అంటే మెజారిటీ ఉంటేనే కదండి ఎన్నుకునేది. ఇది కూడా అంతే, మెజారిటీ ప్లానెట్స్ ఇంపార్టెంట్ మనకు. అది ఏ స్థానానికైనా అండి. 7వ స్థానానికి 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చాయనుకోండి, తొందరగా మ్యారేజ్ జరుగుతుంది. 7వ స్థానం వివాహ స్థానం కదా, ఆ విధంగా. సో మనకు మెజారిటీ ప్లానెట్ ఇంపార్టెంట్. అది అమ్మాయి చాట్ కూడా అంతేనండి. అమ్మాయి చాట్ అంటే నపుంసకురాలని అర్థం. అమ్మాయి ఎవరికి సేమ్ ఇదే రూల్. ఇక తర్వాత ఏం చూడాలి, ఇక క్యారెక్టర్ చూడాలి, ఇన్కమ్ చూడాలి, అంతే కదండి. మరి ఎవరి క్యారెక్టర్ బ్యాడ్గా ఉంటుందండి? సింపుల్ లాజిక్ చూడండి. రావు యొక్క ఆధిపత్యంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చినా ఈజ్ చీటింగ్, క్రిమినల్ మైండ్, హరాస్మెంట్ చేసేవాడు. దానికి అలాగే భర్త చాట్లో అయితే కుజుడు వీక్గా ఉండడం, అబ్బాయి చాట్లో వీనస్ వీక్గా ఉండాలి. అమ్మాయి చాట్లో కుజుడు వీక్గా ఉంటే హరాస్మెంట్ చేసే వాళ్ళు వస్తారని అర్థం. అబ్బాయికి అయితే వీనస్ వీక్గా ఉంటే గయ్యాలి, హరాస్మెంట్ చేసే వాళ్ళలో ఉంటారు కదండి. హరాస్మెంట్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు హరాస్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మరి అమ్మాయి చాట్లో కుజుడు వీక్గా ఉంటే భర్త హరాస్మెంట్ చేసేవాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏ గ్రహం వీక్గా ఉంటుంది, ఏ గ్రహం స్ట్రాంగ్గా ఉంటుందని. మనం కేపీ పద్ధతిలో చెప్పుకున్నాం, జనరల్గా చూడంగానే కూడా అర్థమవుతుంది. అది ఓకేనా అండి. తర్వాత ఇన్కమ్ అండి. ఇన్కమ్ విషయానికి తర్వాత ఇన్కమే కదా, సంతానం ఇన్కమ్, ఈ రెండు ఇంపార్టెంట్. మరి సంతానం ఎవరికి ఉంటుంది? గురువు యొక్క ఆధిపత్యంలో వీనస్ అండి, సన్. మళ్ళీ గురు గ్రహానికి అన్ని పాజిటివ్ స్థానాలతో ఉండాలి. అందులో బెస్ట్ 159. ఇలా ఉంటే సంతానం లేట్గా అయినా సరే ఉంటుందని చెప్పేయచ్చు. అంటే సార్ అర్థం కాదు. గురు గ్రహము 159కి సిగ్నిఫై అవ్వాలండి, 159కి. 159 ప్లానెట్స్ తో ఆస్పెక్ట్ కానీ కంజంక్షన్ కానీ ఉండాలి సార్. ఎలా అయినా సరే, ఆస్పెక్ట్, కంజంక్షన్, పొజిషన్ ఎలా అయినా సరే. పిఎస్సి అంటారు, పొజిషన్, ఆస్పెక్ట్, కంజంక్షన్, పిఎస్సి ఎలా వచ్చినా సరే. ఇది మళ్ళా వీనస్కి రావాలి, సూర్యగ్రహానికి రావాలి. వస్తే మ్యారేజ్ అయినాక మరుక్షణం, అంటే మరుక్షణమే కాదు, ఉంటుందని అర్థం. ఇది లాజిక్. తర్వాత సంతానం. తర్వాత ఇక ఇన్కమ్ ఉందా లేదా అనే విషయానికి. ఇన్కమ్ అంటే చాలా రూల్స్ ఉన్నాయండి, మనం సింపుల్ పద్ధతిలో చెప్పుకుందాము. సింపుల్గా ఎక్కువగా 9-10 స్థానాలకు మ్యూచువల్గా బలంగా సిగ్నిఫికేషన్స్ ఉన్నా కానీ ఇన్కమ్ ఉంటుందండి. వీటికి లగ్నంతో రావాలి. లగ్నం అంటే తన గురించి కదా, ఉంటే ఇన్కమ్ బాగున్నట్టే. ఇక మనం కేపీ పద్ధతిలో 2వ స్థానం సబ్లాడ్కు 2, 6, 10, 11 స్థానాలు. 5, 8, 12కి వస్తే ఇన్కమ్ లేదని అర్థం అండి. మళ్ళీ బుధగ్రహము రాహు గ్రహాల కాంబినేషన్ అప్పులండి. ఈ 2 గ్రహాలు కాంబినేషన్, ఇప్పుడు కాంబినేషన్, ఆస్పెక్ట్ అన్ని సేమేనండి. ఏదైనా సేమేగా, ఎలా తీసుకున్నా సేమే. బుధగ్రహము రాహు గ్రహం యొక్క ఆధిపత్యంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చారనుకోండి, అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. మరి అప్పులు చేసిన తర్వాత ఇక బర్డెన్ పడుతుంది కదా. అప్పుడు కుజుడు వీక్ అయ్యి 3వ స్థానంలో వీక్గా ఉన్నాడు అనుకోండి, ధైర్యం కదా కుజుడు, 3వ స్థానం కూడా ధైర్యమే కదా. వీక్ అయ్యి 6, 8, 12కి వస్తే సూసైడ్ చేసుకుంటాం. అది కుజుడు బలంగా ఉంటే సార్, బలంగా ఉంటే అందరు ముఖాలు చూపిస్తారు కదా, అర్థమైందా? ధైర్యంగా బతికేస్తారు. నేనేమన్నాను, కుజుడు 3వ స్థానం స్ట్రాంగ్ అయ్యారనుకోండి,
ఫేసెస్ చూపిస్తా. అంటే కొంతమంది పక్కన పెట్టేయండి, కొంతమంది భజంగా ఉన్నా కానీ కొంతమంది అది అందరి నుంచి అందరినీ డోంట్ మైండ్ అండి, సీరియస్గా తీసుకోకండి. దర్జాగా ఉంటారు, దర్జాగా ఉంటారు, ఫీల్ అవ్వరేమి. ఫీల్ అవ్వరు. అది ఓకే సార్ అండి. అప్పులు అవుతాయి, మళ్ళీ అప్పులు అవుతుంటే కొంత తీర్చుకుంటూ ఉంటుంటారు కదా సార్. అప్పుడు గురుగ్రహము 12వ స్థానానికి లింక్ అయితే గురుగ్రహం ఏంటిది, ఎన్ని అప్పులు ఉన్నా కానీ తీర్చే విషయాన్ని కారకత్వం వహిస్తారు. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే కారకత్వాలు తెలిస్తే, ఎన్ని కారకత్వాలు తెలిస్తే అంత పట్టు వస్తుందండి. అందుకే కారకత్వాలకు సంబంధించిన ఒక బుక్ రాస్తారు. బుక్కులు చాలా ఉన్నాయి విడివిడిగా. ఇప్పుడు డిక్షనరీ ఉంటుంది కదండి, ఏ అంటే యాపిల్, బి అంటే ఇట్లా ఉంటాయి కదా, అందులో కూడా కారకత్వాలలో బుక్స్ ఉన్నాయి. అది అవి స్టడీ చేసిన కొద్దీ కారకత్వాలు తెలుస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, ఏ అంటే యాపిల్ అనే తెలుసు, ఏజ్ పెరిగిన కొద్దీ ఏ అంటే యాపిల్ కాదు ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయని తెలుసుకుంటారు కదండి, అంతే కదా. ఇది కూడా అంతే. అది కానీ కారకత్వాలు చాలా ఇంపార్టెంట్ అండి. నేను కారకత్వాల మీద బుక్స్ రాస్తున్నాను, 9 ప్లానెట్స్ 12 హౌజెస్ మీద. అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అవసరం జ్యోతిష్యంలో ఉండే వాళ్ళకి. అది సార్ చూడంగానే ఈ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఇది అవుతాది, డైవర్స్ అని మనకి ఎలా అర్థమవుతాయి సార్? అర్థం అవుతుందండి. నేను ఆల్రెడీ చెప్పాను, 6వ స్థానం వివాహ జీవితం నుండి విడిపోవడం. 6వ స్థానం ఏమాత్రం అమ్మాయి చాట్లు ఎవరు, కుజుడు. కుజగ్రహానికి 6వ స్థానంతో వస్తే విడిపోయే అవకాశాలు ఉంటాయి. దానికి అప్పుడు అది కేతు యొక్క ప్రభావంలో ఉంటే విడిపోతారు. ఒకవేళ రావి యొక్క ఆస్పెక్ట్ ఉంటే విడిపోరు, దూరంగా ఉంచుతాడు. రావి యొక్క ప్రభావం లేకుంటే 100% డైవర్సేనండి. అది అటువంటి మరి సెకండ్ మ్యారేజ్ ఉంటుందా, నిలబడుతుందా? మీకు ఆల్రెడీ అన్నీ చెప్పానండి, 10 వీడియోస్లోనే ఇవన్నీ చెప్పాను. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ 10 వీడియోస్లోనే ఉన్నాయి, చూడండి. సెకండ్ మ్యారేజ్ ఉంటుందా లేదా అనేది వీనస్కు 9తో వస్తేనే సెకండ్ మ్యారేజ్ నిలుస్తుందండి. ఎందుకంటే వీనస్ 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్ విషయానికి కారకత్వం వహిస్తుంది. అందుకే కారకత్వాలు తెలియాలన్నాను కదా. ఇప్పుడు కేపీ రూల్ అంటే 7వ స్థానం సబ్లాట్ 9 అంతవరకే చూస్తాం. కారకత్వాల గురించి రాదు కదండి అక్కడ ప్రశ్న. అంటే మన కారకత్వాలకు సంబంధించిన బుక్స్ ఎన్ని స్టడీ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన కొత్త రూల్ రాస్తారు కదండి, ఒక్కొక్క రైటరు. అంతే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను రాసినా కానీ వాళ్ళకి తెలియని రూల్ కూడా నేను ఒకటి రాస్తానుగా ఏదో ఒకటి. కాబట్టి కారకత్వాలకు సంబంధించిన బుక్స్ కొనండి, చాలా ఉన్నాయండి ఇంగ్లీష్లో, తెలుగులో కూడా చాలా మంది రాశారు. ఈ బుక్ అని ఏం లేదండి, అన్ని కారకత్వాలకు సంబంధించిన బుక్స్ కొట్టుకొని చదువుకోవడమే. అది ఓకేనండి. ఎప్పుడు అవుతుందో ఒకసారి అది ఒకసారి చెప్పరా సార్, ఎప్పుడు అవుతుంది అన్నది ఒకసారి బ్రీఫ్ గా. డైవర్సా అండి? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది చూడంగానే కేపీ పద్ధతిలో చెప్పలేమండి. కేపీ పద్ధతిలో విశ్లేషణ చేయాల్సిందే, అర్థమైందా అండి. మరి ఎక్కడ చెప్తాం, చూడంగానే చెప్తే అందరూ నేను ప్రపంచంలో పలానా అతను అని చెప్తారు కదండి. మెథడ్ కేపీ పద్ధతులు ఏంటంటే 7th సబ్లాడ్కు ఏ గ్రహం అయితే ఆ గ్రహము మళ్ళీ వీక్ అవ్వకూడదండి, అర్థమైందా అండి. ఇప్పుడు ఉదాహరణకు 7వ స్థానం సబ్లాడు బుధుడు అనుకుందాం, బుధ గ్రహం. ఆ బుధ గ్రహము కేపీ పద్ధతిలో 12 స్థానాల్లో పీసీఓలోకి వస్తే బలం అని చెప్పుకున్నాం. ఓకే, బలంగా ఉంది, సహజంగా అది వీక్ అయిందా లేదనేది కూడా చూడాలి కదండి, అంతే కదా. ఒకవేళ వీక్ అయింది అనుకోండి, అక్కడ లేట్ కదా. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నాడు, 7th సబ్లాడు 2, 7, 11, 3, 5, 9 అన్నారు, ఇదే చూస్తున్నారు. ఇలా వచ్చినా కానీ చాలా మందికి లేట్గా జరుగుతుంది. ఎందుకు లేట్ అయింది, ఈ 2, 7, 11 ఏవైతే గ్రహాలు వచ్చాయో అవి సహజంగా వీక్గా ఉన్నాయని అర్థం అండి. ఇప్పుడు మనకు ఏబిసిడి అని చెప్పుకున్నాం, ఏలో ఉన్న ప్లానెట్స్ 100% అని చెప్పుకున్నాం. ఏలో ఉన్నది 100%, డౌట్ ఏం లేదు. అది సహజంగా వీక్ అయితే అక్కడ మళ్ళీ మైనసే కదండి. అది చూడాలి. 2, 7, 11కు 3, 5, 9 వస్తే 18 ఇయర్స్ రాగానే అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుంది, 21 ఇయర్స్ రాగానే అబ్బాయికి మ్యారేజ్ జరుగుతుంది. ఇది స్టాండర్డ్ రూల్. ఈ స్టాండర్డ్ రూల్ని ఆ గ్రహం బలంగా ఉందా బలహీనంగా ఉందా అని మీరు చూడంగానే తెలుసుకోవాలంటే ఏం చేయాలి, నెంబర్స్ ఆఫ్ చార్ట్స్ ఎనాలిజ్ చేయాలి మీరు, అంతే కదా. ఆ రూల్స్ కూడా మనసులో ఉండాలి. ఇట్లా చేస్తుండగా కొన్ని కొత్త రూల్స్ మీకే తెలుస్తాయి. ఓకేనండి. ఓకే, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారండి.
భాస్కర్ రావు గారు అన్మ్యూట్ అవ్వండి సార్. సార్ అన్మ్యూట్ అవ్వండి. సార్ నమస్తే సార్. మీరు 10 క్లాసెస్ లో ఉన్నారా అండి? లేదు సార్, నేను ఇవాళ ఫస్ట్ క్లాస్ సార్. ఓకే ఓకేనా. ఓ మీరు ఓకే అదే అది- ప్రింటింగ్ ప్రెస్. మీరు చెప్పేవి కొన్ని అర్థం కాలేదు నాకు, అందుకే అడుగుతున్నా. సరే మనకు మన దాంట్లో 10 క్లాసెస్ అయిన తర్వాత కూడా మనం కూడా క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం. ఓకేనా అండి? సరే సార్. ఇప్పుడు మాకు ఇవాళ లేదా సార్ మరి? లేదండి 25th నుంచి ఉంటుంది. ఓకేనా అండి? అన్మ్యూట్ అవ్వండి భాస్కర్ రావు గారు. 25th నుంచి అండి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మీకు ఎందుకు లింక్ పెట్టానంటే మా క్లాస్ చెప్పలేదు అని అనుకుంటారు. ఇక ఒకసారి ఈ లింక్ పంపించాం అనుకోని వాళ్ళు కొద్దిగా సాటిస్ఫై అవుతారు, అంతే కదండి? అది ఇంకెవరండి? శివ గంగాధర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి గంగాధర్ గారు. సార్ బాధక స్థానాలు ఇంపార్టెన్స్ చెప్పండి సార్ ఒకసారి. సరే, బాధక మారక స్థానాలు చూడండి. సార్ ఇందాక 6వ స్థానానికి రాహు వస్తే అది నిలబడద్దు అంటున్నారా, లేకపోతే ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. అది ప్రాబ్లమేనండి, నేను అది కూడా చెప్తాను. చెప్తాను. ఇంకొకసారి అలాగే సంతానం గురించి, సంతానం విషయంలో అల్పాయుష్, మధ్యమాయుష్, దీర్ఘాయుష్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఓకే, అది యాక్చువల్గా మనకి ఏంటంటే అసలు వరుడు వచ్చినప్పుడు, వరుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి వచ్చినప్పుడు కాంపబిలిటీ చూసి ఆయుష్ ఉందా లేదా అని చూస్తాము. ఇక దాని గురించి కంప్లీట్ సబ్జెక్ట్ అంటే యాక్చువల్గా వేరే రూల్ చాలా ఉంటాయి. ఓకే అవునండి, సరే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు అడిగారు బాధక మారక స్థానాలు. చూడండి, బాధక మార్గం అంటే చర స్థిర ద్విస్వభావ. చర లగ్నానికి 11 బాధక స్థానం, స్థిర లగ్నానికి 9వ స్థానం బాధక స్థానం, 7వ స్థానానికి 7వ స్థానం బాధక స్థానం. 2, 7 స్థానాలు అన్ని లగ్నాలకు మారక స్థానాలు. ఇది స్టాండర్డ్ రూల్. ఇక ఇది ఎలా వచ్చింది ఏంటనేది అది నేను అడగండి. ఇది స్టాండర్డ్ రూల్. 2+2 4 ఎలాగో ఇది కూడా అంతే, ఇక 4. ఇక కాబట్టి 11వ స్థానం బాధక స్థానం అయింది. మరి 11వ స్థానం లాభస్థానం కూడా అంతే కదా? అవును సార్, అవును సార్. ఇక లాభస్థానం కూడా అయింది 11వ స్థానం. ఒకవేళ ఎవరికైతే లగ్నం ప్రకారం 11వ స్థానం బాధక స్థానం అవుతుందో ఆ సమయంలో దశాభుక్తి కూడా బాధక స్థానానికి 6, 8, 12కు లింక్ అయితే కొద్దిగా మన జాతకంలో కూడా ఆయుష్ చూడాలి కదా. 3, 8, 12 ఉందనుకోండి, రూల్ ప్రకారం మ్యాచ్ అయిందనుకో, అప్పుడు ఈ సమయంలో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్. అది అక్కడ మరి లాభం కదా, బాధక స్థానం లాభస్థానం కదా. అప్పుడు ఏం చేయాలి? ఒక 20-25% మైనస్ చేసుకోవాలి, సహజంగా లాభస్థానం కాబట్టి. అలా ఇది తర్వాత ఇక సంతానం గురించి అడిగారు, ఆయుష్ గురించి, అంతే కదండి? అవును సార్, అవును సార్. ఆయుష్ గురించి అడిగారండి. ఎవరికైనా సరే 3, 8 స్థానాలకు బలంగా సిగ్నిఫికేషన్స్ వస్తే ఓన్లీ సాటర్న్ ఎక్సెప్షన్ అండి. సాటర్న్ ఎక్సెప్షన్ ఉంటుంది, ఒక సాటర్న్ తప్ప. మిగిలిన ఏ గ్రహానికైనా సరే 8కి 3 లింక్ అయింది అనుకోండి కేపీ పద్ధతిలో, దాని యొక్క నక్షత్రాధిపతి అయినా సరే, ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు సబ్లాడ్ అయినా సరే 3, 8కి వస్తే 40 years కంటే ఎక్కువ బతకారండి. ఇది 1000% రూల్. ఇక 3, 8కి రావాలి సార్. 3, 8కి వస్తే ఉన్నట్టే. అందులో ఇంకొక రూల్ ఉంది, మళ్ళీ రాహు గురు గ్రహాలు ఎలా ఉన్నారు, ఏ డైరెక్షన్ లో ఉన్నారు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే నాడి పద్ధతులు ఏంటిది, రాహు గురు గ్రహాల డైరెక్షన్ బట్టి చెప్పేయచ్చు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చనిపోతారనేది. ఓకే సార్. రాహు గురుగ్రహాల డైరెక్షన్ బట్టి ప్లస్ 3, 8 సిగ్నిఫికేషన్స్ బట్టి మనం ఖచ్చితంగా ఆయుష్ ఇన్ని సంవత్సరాలు అని చెప్పి 3, 8 వస్తేనే 40 అండి. 40 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. మళ్ళీ రాహు గురుగ్రహాల డైరెక్షన్ అది దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా చూడాలి. మళ్ళీ కేతు కూడా చూడాలి, కేతు కూడా లింక్ అయిందా లేదా చూడాలి. చూసి అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పేయచ్చు. ఇప్పుడు 3, 8కి సిగ్నిఫికెన్స్ 8th లాట సార్. 8th హౌస్ సబ్లాట సార్. నేను అదే అన్నాను కదా, ఖచ్చితంగా టైం ఉంటే 8th సబ్లాట్ తీసుకోమన్నాను. మీకు టైం డౌట్ ఉంది. 8th 8వ స్థానం యొక్క నక్షత్రాధిపతిని తీసుకోమన్నాను. నక్షత్రాధిపతి అయితే మారదు కదండి, 5-6 గంటలైనా అదే ఉంటది కదా.
అవును సార్, అవును సార్. దాని యొక్క ఒక నక్షత్రం యొక్క కాల పరిమితి ఎంత? 13 గంటలు 20 నిమిషాలు. అంత తేడా అయితే ఉండదు కదండి ఎవరికి. అవును సార్, అవును సార్, అవును సార్. ఆ నక్షత్రాధిపతికి 3, 8 వచ్చినా సరే 40 ఇయర్స్ ఏనండి. ఇది స్టాండర్డ్ రూల్, ఇక ఇలా డౌట్ లేదు. ఇక ఈ 40 సంవత్సరాలలో ఇక వేరే రూల్ మ్యాచ్ అయితే అది 20 సంవత్సరాల, 25, 30, లేకపోతే బాలారిష్టమా 12 సంవత్సరాల అప్పుడు చెప్పేయచ్చు. అది ఇప్పుడు అబౌవ్ 40 చెప్పలేమా సార్? అబౌవ్ 40 3, 8 కుంటే చెప్పలేము. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఇది స్టాండర్డ్ రూల్ అన్నాను కదా ఇక. ఓకే సార్, ఓకే సార్. అది సరే, ఇంకొకరు ఇప్పుడు అడగండి. ఇప్పుడు సంతాన విషయంలో గానీ, మ్యారేజ్ విషయంలో గానీ రూలింగ్ ప్లాన్స్ ఆధారంగా బ్రీఫ్ గా కొద్దిగా షార్ట్ కట్ ఏమైనా ఉందండి సార్? అదే సరే చేసండి. యాక్చువల్లీ మాత్రం ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ లేదండి. వాళ్ళు వచ్చిన సమయానికి రూలింగ్ ప్లానెట్ చార్ట్ వేసుకొని, అంటే టైం చార్ట్ వేసుకొని ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. అదే అంత ప్రిడిక్షన్ చెప్పాలంటే కేపీలో మీకు చాలా, మీరు రోజు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక నాకంటే పని పాట లేదు కాబట్టి, సింగపూర్ వచ్చిన తర్వాత కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి మిస్టర్ పెన్లాన్ టైప్లో ఉండి, అప్పుడు ఉంది కదండి మిస్టర్ పెన్లాన్, జాబ్ పోతే ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకుంటాడు, ఇల్లే జాబ్. నేను ఆ టైప్లో ఉన్నాను కాబట్టి నేను దీనికే అంకితం అయిపోయాను, ల్యాప్టాప్కి. అదేలేండి. అని మాకే అర్థమై కొంచెం షార్ట్ కట్ లో అర్థమై చెప్పండి సార్. అర్థం ఏం లేదండి, రూలింగ్ ప్లానెట్స్ బట్టి ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. రూలింగ్ ప్లానెట్స్ ఏంటిది? మీరు ఇప్పుడు టైం చార్ట్ వేసుకున్నారు. టైం చార్ట్ లో లగ్నము, లగ్నాధిపతి, లగ్నం యొక్క సబ్లాడు, చంద్రగ్రహం పొజిషన్ ఈ సమయానికి. ఒక్కసారి చూపిస్తా ఉండండి. ఒక్క నిమిషం అండి, కొద్దిగా ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు ఎవరైనా వచ్చారండి మన దగ్గరికి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన అవసరమే లేదు, దీన్ని బట్టి చెప్పేయచ్చు ప్రిడిక్షన్. అది వాళ్ళ మ్యారేజ్ అడిగారు అనుకోండి, ఇక్కడ లగ్నం ఏమైంది ఈ సమయానికి చూడండి, ఇక్కడ 3 డిగ్రీస్లో కుంభలగ్నం అయింది. ఈ కుంభలగ్నానికి అధిపతి శనిగ్రహము 3.25 డిగ్రీల్లో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి కుజుడు. మరి సబ్లాడ్ ఎవరండి? వీనస్ అయ్యాడు. వీనస్. ఈ 3 గ్రహాలండి, ఈ 3 గ్రహాలు. తర్వాత చంద్రగ్రహం యొక్క స్థితి. చంద్రగ్రహం ఎక్కడ ఉందండి? రాశిచక్రంలో సింహరాశిలో ఉంది. సింహరాశిలో అధిపతి ఎవరు? సూర్యగ్రహం. నక్షత్రాధిపతి ఎవరు? 4 డిగ్రీల్లో ఉంది కాబట్టి కేతు గ్రహం. మరి సబ్లాడ్ ఎవరండి? రాహు అయ్యాడు, మార్స్ అయ్యాడు. ఈ 3 గ్రహాలు లగ్నానికి సంబంధించిన 6 గ్రహాలు అయ్యాయి. డేలాడ్ ఎవరండి? గురువారం కాబట్టి గురుగ్రహం, డేలాడ్. ఈ 7 గ్రహాలు రూలింగ్ ప్లానెట్స్. ఈ 7 గ్రహాలను బట్టి ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. అంత నాలెడ్జ్ రావాలంటే మీరు ఒరారి ఆస్ట్రాలజీలో బాగా పట్టు రావాలి. ప్రశ్న జ్యోతిషం కేపీలో ఒరారి ఆస్ట్రాలజీలో రావాలి, అప్పుడు చెప్పగలుగుతారు. ఈ 7 గ్రహాలను బట్టి చెప్పేయచ్చు. ఓకే సార్, ఓకే సార్. వాళ్ళ మ్యారేజ్ గురించి అడిగారు అనుకోని వచ్చిన తను, 7 గ్రహాలను బట్టి చెప్పేయచ్చు. ఓకే సార్. అది కొద్దిగా ఒరారిలో బాగా నాలెడ్జ్ రావాలి, ఒరారి ఆస్ట్రాలజీలో. ఇవి రూలింగ్ ప్లానెట్స్ అండి. ఓకే సార్. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరండి? బుచ్చయ్య గారు మాట్లాడండి, అన్మ్యూట్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మీరు వీక్ అండి, ప్లానెట్ వీక్ స్ట్రాంగ్ వీక్ అన్నారు కదా, 3 డిగ్రీల తర్వాత 3 డిగ్రీల స్టార్టింగ్ లోని సార్, అర్థమవుతుంది? చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఏంటి అంటే, ఇప్పుడు మామూలు కసుపు తీసుకున్నప్పుడు మనకి ఈ కసుపు డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటున్నాయి కదా సార్ మామూలుగాను, అప్పుడు దాన్ని కాల్కులేట్ చేస్తే అవసరం లేదా మనకి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ గ్రహం వీక్ గా ఉంది, ఏ గ్రహం స్ట్రాంగ్ గా ఉంది అనే కాన్సెప్ట్ అడుగుతున్నారు, అంతే కదండి? అదేనండి. చూడండి, ఇప్పుడు మనకు 12 భావాలు, 12 భావాలకు సిగ్నిఫికేటర్స్ ఎలా వేయాలో మీకు చెప్పాను, అంతే కదండి? అవునండి, చెప్పాను. అది అర్థమైంది కదా మీకు? సిగ్నిఫికేటర్స్ ఎలా, అది అర్థమైంది. ఓకే, అది అంతవరకు ఉంచండి. ఇప్పుడు 5వ స్థానంలో గురుగ్రహము స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకుందాం. పీసీఓలో అంటే స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా, ఉన్నాడు. సహజంగా ఆ గ్రహము, గురుగ్రహము అక్కడ 5వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. ఓకే, 5వ స్థానం యొక్క ఫలితాలు ఇస్తాడు 100%, డౌట్ లేదు.
మళ్ళీ అదే గ్రహం సహజంగా రాశి చక్రంలో వీక్ గా ఉంటే అదే అర్థమైందా సార్ అండి? నేను అడిగేది. అదే అదే చెప్తున్నాను సార్ నేను అడిగేది మీకు. అదే చెప్తున్నానండి. అదే గ్రహము రాశి చక్రంలో మొదటి 3 డిగ్రీలు చివరి 3 డిగ్రీస్ లో ఉంటే వీక్ అయింది అని అర్థం. అక్కడ Weak అది అయిందన్నారు. అక్కడ అది అక్కడ 100% అనుకున్న గురుగ్రహం 100% ఇవ్వడు కదా. అర్థమైందా అండి? కరెక్టే సార్. నేను అక్కడ మీరు చెప్పినంత అర్థం అవుతుంది. నాకు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేది భావాలు కాదు, కస్పుల్లో మాట్లాడుకుంటున్నాం కదా. కస్పైన అంతేనండి. కస్పు అంటున్నాం. కస్పులైనా ఇవేనండి, ఇదే రూల్. కస్పైన ఇవే రూల్స్. అదే అంటే కస్పు ఇంకా ఉంటుంది కదా, అక్కడ నుంచి చూస్తే ఇప్పుడు చూడండి, 9 డిగ్రీలు పెరిగి ఉంటుంది. ఇది చూడండి, సంతానం తీసుకుందాం. 5వ స్థానం కస్పు సబ్లాడ్ ఎవరయ్యారు? రాహు అయ్యాడు. అవును, రాహు వద్దులేండి, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. 7వ స్థానం తీసుకుందాం. 7వ స్థానం సబ్లాడ్ సూర్యగ్రహం అయ్యాడు, అంతే కదా. అవునండి, సూర్యగ్రహం అయ్యాడు. ఇది 7లో బలంగా ఉంది అనుకుందాం. సహజంగా సూర్యగ్రహం 7వ స్థానానికి వస్తే మ్యారేజ్ ప్రాబ్లమ్స్. ఈ విషయం ఫస్ట్ మీకు ఈ కారకత్వం తెలియాలి కదా. తెలియకుండా మనం ఏమనుకుంటాం, స్ట్రాంగ్ అనుకుంటాం కదా. 7వ స్థానానికి సూర్యగ్రహం మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అది తెలియాలి కదా ఫస్ట్. అవి కొన్ని పుస్తకాల్లో రాశారండి, కారకత్వాల బుక్స్ అని చెప్పాను కదా, అవి అందులో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నేను చెప్పలేను కదా క్లాస్ చెప్పేటప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, అంతే కదా. అంతేనండి. ఇప్పుడు ఈ సూర్యగ్రహం ఉన్నాడు, ఓకే. ఇప్పుడు సూర్యగ్రహము ఒకటో స్థానానికి మంచి ఫలితాలు ఇస్తాడండి, సహజంగా మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ సూర్యగ్రహము 1లో ఉన్నాడు అనుకోండి, పీసీఓలో స్ట్రాంగ్ అయ్యాడు, ఓకే. జాగ్రత్తగా వినండి, స్ట్రాంగ్ అయ్యాడు. ఇదే సూర్యగ్రహము సహజంగా వీక్ గా ఉన్నాడు అనుకోండి, 1వ స్థానం ఫలితాలు 100% ఇవ్వడు, 50% ఇస్తాడు. ఎందుకంటే వీక్ అయ్యాడు కదా, సహజంగా 100% ఇవ్వడు. అర్థమైంది కదా లాజిక్. మళ్ళీ ఇదే సూర్యగ్రహం సహజంగా వీక్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఇది ఏ నక్షత్రంలో ఉందో, ఏ సభలో ఉందో చూడాలి, అంతే కదా. అవును, రూల్ ప్రకారం ఈ సూర్యగ్రహము గురు నక్షత్రం శని సభలో ఉన్నాడు అనుకోండి, ఈ 2 గ్రహాలు కూడా మనం 1వ స్థానం ఫలితాలు కాబట్టి 1వ స్థానం ఫలితాలకు సంబంధించిన స్థానాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చాయా లేదా చూసుకోవాలి. మళ్ళీ ఆ గ్రహాలు కూడా సహజంగా వీక్ అయ్యారనుకోండి, అక్కడ 100% ఇవ్వడు కదా, అదంతా మన లాజిక్ తోని కొద్ది పర్సెంటేజ్ తగ్గించుకోవాలి. అర్థమైందా అండి? అర్థమైంది సార్, అవంతా అర్థం అవుతుంది. నాకు అక్కడ నాకు అది కాదు సార్ డౌట్, ఓన్లీ చార్ట్ లోనే డౌట్ అంతే. అదే కదా నేను చెప్పింది, అదే చెప్పాను కదా. ఓన్లీ నాకు చార్ట్ లో ముందు 3 డిగ్రీలు లాస్ట్ 3 డిగ్రీలు ప్లానెట్ వీక్ అన్నారు. అదే చెప్తున్నాను కదండి. అదే ఏంటంటే ఇక్కడ చూడండి సార్, మీరు ఇచ్చిన చార్ట్ లో ఇప్పుడు 6th పొజిషన్ చూడండి, 2 డిగ్రీల వరకు మొదలయ్యి 7th 3 డిగ్రీల వరకు ఉంది. అంటే 23 డిగ్రీలు ఇంకా మీరు అదే ఓహో మీరు భావాలు అంటున్నారా? చూడండి, భావాలంటే చూడండి, మొదటి 2 డిగ్రీల్లో ఉంది కాబట్టి వీక్ అయింది, అన్ని అలా ఉన్నాయి కాబట్టి ఇది మంచిదేనండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, నేనేమన్నాను, మొదటి భావము 0 డిగ్రీలో 2 డిగ్రీలోనూ 1, 2, 3 స్థానాలు వస్తే ఆ స్థానాలు కంప్లీట్ గా బలహీనంగా అయినట్టు. మొత్తం ఓవరాల్ గా 12 భావాలు అలాగే వచ్చాయనుకోండి, 12లో 5 కంటే ఎక్కువ వచ్చాయనుకోండి, ఆ చార్ట్ బాగున్నట్టే. ఇప్పుడు చూడండి, 6వ స్థానం 2 డిగ్రీల్లో ఉంది, 7వ స్థానం 3 డిగ్రీస్లో ఉంది, మళ్ళీ ఆపోజిట్ 2 స్థానాలు అవే వస్తాయి. మళ్ళీ ఇది 11వ స్థానం 6 డిగ్రీస్లో ఉంది, మళ్ళీ వీనస్ కూడా ఇక్కడ 6 కంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి అది బాగున్నట్టే. ఏవైనా 1, 2 స్థానాలు సంధిలో పడితే ప్రత్యేకించి ఆ స్థానాలు కంప్లీట్ గా మైనస్ అయ్యాయని అర్థం అండి, ఆ భావాలు. ఓకేనా అండి? ఓకే సార్, ఓకే. అది ఇంకెవరండి? శివ ఎల్లస్వామి గారు మాట్లాడండి. సార్ డౌట్ ఏం లేదు, మీరు చెప్పేశారు సార్ బాగానే. మీరు ఉండి నేను స్మార్ట్ గా ఉండను, మీరు కెమెరా బంద్ చేస్తారంటే మీరు స్మార్ట్ గానే ఉంటారు సార్, దాంట్లో తిరుగులేదు. బుల్లెట్ ఎంత ఉంటుంది సార్? బుల్లెట్ చాలా చిన్నగా ఉంటది, అది చెప్దామనే నేను అది చేస్తే సార్. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఓకే, బుల్లెట్ చిన్నగానే ఉంటది, గాయం పెద్దగా చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే సార్. పున్నారెడ్డి గారు మాట్లాడండి. మీరు కూడా ఒకసారి కారకత్వాలు అర్థం కాలేదని మెసేజ్ చేశారు పున్నారెడ్డి గారు. సిగ్నిఫికేషన్స్ అదే సిగ్నిఫికేషన్స్ భావాలు పోతారు సేమ్.
ఓకే అండి, చెప్పండి. అర్థమయ్యాయి సార్. కానీ ఇప్పుడు ఇందులో ఈ చార్ట్ లో ఫార్చ్యూన్ పాయింట్ ఒకటి మిస్ అయ్యాం సార్. మనం అది అక్కడెక్కడ కవర్ చేసినట్లేదు. సరే, ఫార్చునా అంటే అదృష్ట బిందువు అండి. అదృష్ట బిందువు అది ఏ స్థానానికి స్ట్రాంగ్ అయితే సేమ్ కేబీ మెథడ్. ఏ స్థానం దానిలో కూడా ఫార్చునా ఇక్కడ ఎక్కడ పడిందండి, ఈ రాశి చక్రానికి ఈ సమయానికి వేసుకున్న దానికి ఫార్చునా అంటే F4 ఉన్నది ఫార్చునా అండి. ఇక్కడ సహజంగా వీక్ అయ్యాడు కదా, అంతే కదండి. 2 degrees లో ఉందంటే వీక్ అయ్యాడు. అయ్యో అన్మ్యూట్ అవ్వండి సార్ మళ్ళీ. ఓకే సార్. అయ్యో 2 degrees లో ఉన్నాడండి. దీని యొక్క అధిపతి, దీని యొక్క నక్షత్రాధిపతి, దీని యొక్క సబ్లాట్ చూడాల్సిందే మళ్ళీ. చూడి వీటికి ఈ ఫార్చునా ఏ స్థానాలకు బలంగా సిగ్నిఫై అవుతారో ఆ స్థానం యొక్క ఫలితాలు ఇస్తాడండి, అదనంగా ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఫార్చునా అనగానే ఇది ఎందులో ఉంది, సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి 7కి వచ్చేసి, అంటే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ లేకుండా చేస్తాడు. సహజంగా వీక్ అయ్యాడు కదా, కొంత పర్సెంటేజ్ తగ్గించుకోవాలి. ఇదే ఫార్చునా 10 degrees తర్వాత ఉందనుకోండి, అది బలంగా ఉందన్నట్టు. సహజంగా వీక్ అయ్యాడు. దీని యొక్క ఇది సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి 7లో బలంగా ఉన్నాడు, మంచిదే. 7కు వస్తే మ్యారేజ్ లైఫ్ని బాగానే చేస్తాడు. మళ్ళీ మరి సూర్యగ్రహం ఎక్కడ ఉన్నాడో చూడాలి కదా. సూర్యగ్రహం ఎక్కడ ఉన్నాడు, 6లో ఉన్నాడు. 6లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్, ఎందుకంటే సూర్యగ్రహం గవర్నమెంట్ విషయాన్ని బెనిఫిట్ కదా. ఇవన్నీ మళ్ళీ తెలియాలి. సూర్యగ్రహం 6వ స్థానానికి వస్తే గవర్నమెంట్ బెనిఫిట్స్. పోనీ గవర్నమెంట్ జాబ్ లేదు, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మన పని తొందరగా అవుతుందని అర్థం. అది ఈ విధంగానే చూసుకోవాలి. మరి దీని యొక్క సబ్లాడ్ ఎవరు, ఫార్చునా సబ్లాడు. ఇప్పుడు అధిపతి తెలిసింది, నక్షత్రాధిపతి తెలిసింది, సబ్లాడ్ కూడా ఉంటాడండి. ఫార్చునా సబ్లాడ్ ఇక్కడ ఉంది. ఫార్చునా సబ్లాడ్ గురుగ్రహం అయ్యాడు. గురుగ్రహం కాగానే 11 2 స్థానాలకు అధిపతి అయ్యాడు, అంటే ఇన్కమ్ బాగుంటుందని అర్థం. 2వ స్థానం ధన సంపాదన, 11వ స్థానం కూడా కమ్యూనికేషన్స్. మళ్ళీ గురువు ఎక్కడ ఉన్నాడు, 3లో, అంటే 3కు స్ట్రాంగ్ అయ్యాడు ఫార్చునా. అది 3వ స్థానం అన్న కమ్యూనికేషన్సే కదా, బాగానే ఉంది ఫార్చునా. అంటే సేమ్ ఇదే రూల్స్. అదనంగా ఈ ఫార్చునాను కూడా యాడ్ చేసుకోవాలి. ఫార్చునా అదే 4వ స్థానానికి వచ్చింది అనుకోండి, యాక్సిడెంట్ అయినా కానీ దెబ్బలు తగలవు, ఎందుకంటే 4వ స్థానం మన ఇంటికి సేఫ్గా వస్తామని అర్థం. ఆ విధంగా అర్థమైంది కదండి, ఏ స్థానంలోకి ఆ స్థానం. ఓకేనండి. ఇంకెవరండి? శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. క్లియర్ గా ఉందండి, చెప్పండి. ఇప్పుడు ఇందాక చాట్ లో స్నాప్ షాట్ లో డైరెక్ట్ 7th లో మూన్, మార్స్, వీనస్ ఉన్నాయి కదా సార్. అవునవును. మ్యారేజ్ ప్రామిస్ కదా డైరెక్ట్ చెప్పొచ్చు కదా స్నాప్ షాట్ లో. సరే, ఇప్పుడు చూడండి, స్నాప్ షాట్ లో అంటే సహజంగా వీనస్ మూన్ 7వ స్థానానికి వస్తే మైనస్ అండి మ్యారేజ్ కి. నేను క్లాస్ లో చెప్పాను, ఆక్యుపెంట్ హౌస్ ఉంది కదా, ఆక్యుపెంట్ అయ్యాడండి. ఓకే, ఎందుకంటే వీనస్ మూన్ కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడికంటే మ్యారేజ్ రిలేటెడ్ హౌజెస్ ఉంటాయి కదండి, 2, 7, 11, 3, 5, 9. నేను వెరీ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. వీనస్ మూన్ కలిసి ఎక్కడికి జంటగా వెళ్తే 2, 3 స్థానాల్లో వచ్చాడు అనుకోండి, నో మ్యారేజ్ అండి. ఇది కూడా స్నాప్షాట్ ప్రిడిక్షనే. వీనస్ 3 కలిసి పాజిటివ్ స్థానాలు ఉన్నాయి కదా వివాహానికి, పాజిటివ్ స్థానాలలో మోర్ దాన్ 3 హౌజెస్ లో వచ్చింది అనుకోండి, నో మ్యారేజ్ ఇన్ లైఫ్. అంతే. ఇక ప్రిడిక్షన్ 7వ స్థానం సబ్లాట్ చూడాల్సిన అవసరం లేదు అక్కడ. ఇక వీనస్ మూన్ కలిసి 3 స్థానాల్లో, చాలా మంది ఇక వేదిక ఉన్న వాళ్ళు ఏమంటారు, 3 స్థానాల్లోకి ఎలా వస్తాడో అక్కడే ఉంటారు కదా అంటారు. అంటే ఇక వాళ్ళు కేపీ తెలుసుకోవాల్సిందే. ఇక అది 8th కూడా వస్తుంది సార్. అది మళ్ళీ ఇవి మళ్ళీ 2 గ్రహాలు సేమ్ నక్షత్రంలో ఉన్నాయి కాబట్టి కేతు ఎక్కడున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్తారు కదా. అవును సార్. కేతు ఎక్కడున్నాడు ఈ రాజచక్రంలో, 8లో ఉన్నారు, 8కి వచ్చేసారు. 8th కూడా వస్తున్నారు, మళ్ళీ 8కి కూడా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి, ఈ కేతు ఎందులో ఉంది, కుజ నక్షత్రంలో ఉంది, అంతే కదా. అప్పుడు యాక్చువల్ గా నేను ఈ రూల్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మళ్ళీ కుజుని యొక్క ప్లేస్మెంట్ కూడా తీసుకోవచ్చు. కుజుడు ఎక్కడున్న రాజచక్రంలో అక్కడే ఉన్నాడు, మళ్ళీ అక్కడికే స్ట్రాంగ్ అయ్యారు. మళ్ళీ మార్స్ కూడా కుజ నక్షత్రంలోనే ఉంది. ఫస్ట్ లాట్ కూడా సాటర్న్ కూడా ఎఫెక్ట్ పడతాయి కదా సార్ కొంచెం. పడుతుంది, ఫస్ట్ లాట్ సాటర్న్ కూడా పడుతుంది. ఓకే,
సో ఇది ఒకవేళ ఇది అమ్మాయి చాట్ అనుకుందాం అండి, ఉదాహరణకు ఇది నీ ఇప్పుడు వేసుకున్న టైం చాట్ అని అనుకుందాం. అమ్మాయి చాట్ అయితే అమ్మాయి మ్యారేజ్ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటదండి. అమ్మాయి చాట్ లో ఏంటంటే వీనస్ మూన్ 2-3 స్థానాల్లో కలిసి వచ్చారనుకోండి, సంతానం ఉండదండి. ఫస్ట్ గైనిక్ ప్రాబ్లమ్స్. అవును సార్. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా డౌటే లేదు ఇక. ఎందుకంటే ఈ 2 గ్రహాలు అండాశయ విషయాల కారకత్వం వహిస్తాయి. వీనస్ మూన్ కాంబినేషన్ 2 ఫిమేల్ ప్లానెట్స్. ఇది స్నాప్షాట్ ప్రిడిక్షన్ ఇదంతా. అవును సార్. వీనస్ మూన్ కలిసి వస్తే అవును సార్. మళ్ళీ 7కు వచ్చారు, మళ్ళీ 8th కూడా ఉన్నారు సార్. 8కు కూడా ఉన్నారు, మళ్ళీ మళ్ళీ 7కే స్ట్రాంగ్ అయ్యారు. అంటే అవును నేను కేపీలో ఇంకా అడ్వాన్స్ రూల్ చెప్పలేదు. ఇంకొకటి చాలా వరకు నేను నక్షత్రాధిపతి వరకే చెప్పాను, అంతవరకే అది. సో ఇది అమ్మాయి చాట్ అయితే మైనస్ ఇది. సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకెవరండి? అరుణ్ కుమార్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ అమ్మాయి చార్ట్ చూడంగానే అబార్షన్ అవుతుందా లేదా అని ఎలా చెప్పచ్చు సార్? అదేమన్నా నేను ఓకే అదేం లేవనుకున్నాను, అంత హ్యాపీగా అన్ని బాగున్నాయి అనుకుందాం. అబార్షన్ ఎవరు జరుగుతుంది? 8th లార్డ్ ట్రాన్సిట్ అండి. 8th లార్డ్ ట్రాన్సిట్ 8వ స్థానాధిపతి గోచారం వీనస్ సూర్యగ్రహాల మీద వచ్చింది అనుకోండి, కన్సీవ్ అయ్యే టైంలో నో డౌట్ అబార్షన్ జరుగుతుంది. సింపుల్ లాజిక్ ఇది. స్నాప్షాట్ ప్రిడిక్షన్ ఇది కూడా. 8th లార్డ్ అండి, లగ్నం ప్రకారం 8th లార్డ్ వీనస్ సూర్యగ్రహం మీదకి వస్తే అబార్షనే, డౌటే లేదు ఇక. ఇంకొక రూల్ కూడా ఉంటుంది. గురుగ్రహము శని గ్రహము ఏదన్నా ఒక గ్రహం వక్రంలో ఉన్నా కానీ వాళ్ళకి తెలియకుండానే, చాలా మందికి తెలియకుండానే వచ్చిపోతుంటాయి. అసలు వచ్చిందని కూడా తెలియదు, కన్సీవ్ అయ్యారని కూడా తెలియదు. వాళ్ళ బై ఛాన్స్ కన్సీవ్ అయ్యారనుకోండి, ఏమంటారు, నెల తక్కువ ప్రీమేచర్ డెలివరీ ఉంటుంది కదండి, అలాంటివి వస్తుంటాయి. లేకపోతే 1 నెల ఎక్కువ పొడుగుతుంది, 10వ నెలలో పుట్టడం, ఇలాంటివి ఉంటాయి. అలా పుట్టిన వాళ్ళు ఆయుష్ కూడా తక్కువగానే ఉంటుందండి. ఇందాక 3-8 అన్నాం కదా, ఆ 3-8కి సంబంధించిన కాన్సెప్ట్ తోనే పుడతారు వాళ్ళు కూడా. ఓకే సార్. ఇంకో డౌట్, ఇప్పుడు మనకు ఒకవేళ అబార్షన్ అయింది అనుకోండి, అంటే సెకండ్ చైల్డ్ ను ఎన్ని మంత్స్ తర్వాత అట్లా తీసుకోవాలి సార్ మనం? సరే, గురుగ్రహము శని గ్రహము ఏదైనా ఒక ప్లానెట్ వక్రంలో ఉంటే ఇక మిగతా రూల్ అవసరం లేదు. సెకండ్ అనేది 100% ఉంటుందండి, డౌట్ లేదు. ఇంకా మన తంబు రూల్ ఏం చెప్పుకున్నాం అంటే, గురుగ్రహానికి 6, 8, 12 రాకూడదు, 1, 4, 10 కూడా రాకూడదు. రాకుండా ఉన్నా లేట్ అయినా సరే ఉంటుంది గ్యారంటీగా. తంబు రూల్ ఇదేనండి. గురుగ్రహము 1, 5, 9కి స్ట్రాంగ్ కావాలి. అలాగే 3, 5, 9 అంటే 2, 7, 11, 3, 9, 10 ఇవి పాజిటివ్ స్థానాలు. అలాగే 1, 5, 9 కలిసి రావాలి. 1, 5, 9 కలిసి రాకుండా 1, 4, 10 వస్తే మళ్ళీ మైనస్. అర్థమైందండి? 1, 4, 10 వస్తే మైనస్. అలాగే వీనస్ కూడా 1, 4, 10 వచ్చిన మైనస్. అలాగే సూర్యగ్రహానికి కూడా 1, 4, 10 వచ్చిన మైనస్. ఎందుకంటే గురుగ్రహానికి వీనస్ సూర్యగ్రహాల సిగ్నిఫికేషన్స్ ఉంటేనే ప్రామిస్ అనుకున్నాం కదా. అంటే ఈ 3 గ్రహాలకు 1, 4, 10 వచ్చాయనుకోండి, ఇక అది స్నాప్షాట్ ప్రిడిక్షనే, సంతానం ఉండదని చెప్పేయచ్చు. అంతే సార్. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 4 months కి అబార్షన్ అయింది అనుకున్నాం సార్. ఇప్పుడు మనము 5th సబ్లాట్ ను తీసుకొని ఫస్ట్ చైల్డ్ లో చూస్తాం కదా, అంటే దాన్ని ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ చైల్డ్ కింద తీసుకోవాలా లేకపోతే సెకండ్ చైల్డ్ కింద? ఒకవేళ వాళ్ళు అబార్షన్ అని తెలిస్తే మనం సెకండ్ అది ఫస్ట్ చైల్డ్ కిందకే తీసుకోవాలి. యాక్చువల్ అది రూల్. యాక్చువల్ గా చెప్పరు చాలా మంది, 7th నుంచి చూడాలి. 7th సబ్లాట్ తీసుకోవాలి, 2వ సంతానం తీసుకొని సేమ్ మన క్లాస్ లో చెప్పుకున్న రూల్స్ అన్ని అప్లై చేయండి. డిగ్రీస్ రూల్స్ చూడాలి. మనం కొన్ని కాంబినేషన్ చెప్పుకున్నాం కదా డిగ్రీస్ వైజ్ గా. ఏవైనా 3 మ్యాచ్ వస్తే అది కూడా స్నాప్షాట్ ప్రిడిక్షనే కదా. అవి మనం జస్ట్ విత్ ఇన్ 2 minutes లో స్టడీ చేయొచ్చు. డిగ్రీస్ కాన్సెప్ట్ రూల్స్ ఒక 3 కాంబినేషన్స్ వచ్చాయనుకోండి, సంతానం ఉండదని చెప్పేయచ్చు. అంటే ఎన్ని మంత్స్ తర్వాత అట్లా సెకండ్ చైల్డ్ గా తీసుకోవచ్చు? 4 months, 5 months? అప్పుడు మీకు ఏం చెప్పాను, ఎవరి సంతానమైనా, మీ సంతానమైనా, నా సంతానమైనా, అందరి సంతానమైనా 1, 5, 9 స్థానాలకు సంబంధించిన దశాభుక్తి అనుకున్నాం. ఎప్పుడు 1, 5, 9 వస్తుందో అప్పుడు ఉంటుంది.
అంతే కదా, ఒక 2 సంవత్సరాల దాకా లేదనుకోండి ఉండదు కదా, అంతే కదా, అదే తంబురూలు ఇక. ఇలా వస్తే ప్రామిస్డే. మరి ఎప్పుడు 1, 5, 9 కాంబినేషన్స్ ఎప్పుడు వస్తున్నాయో చూడాలి, దశాభుక్తి అంతరాధిపతులు. అది ఇంకెవరండి? విజయలక్ష్మి గారు మాట్లాడండి మేడం. అదేనండి నేను చెప్పదలుచుకుంది, ఆయన ఎవరో చెప్పారు. మీరు ఎప్పుడు కూడా క్లాస్ లో అస్సలు బ్యూటీగా లేను అనేది అనద్దు. మీ మీ చెప్పే విధానం, మీ విధానం, మీ మాట్లాడే విధానం, దాని నుంచి మాకు వస్తుంది కానీ రెస్పెక్ట్ అందాన్ని గురించి ఎప్పుడు చెయ్యొద్దు నా దయచేసి. ఓకేనండి. అదే అంతే, అది చూడమనే చేశాను. ఓకేనండి. అసలు నాకు ఫస్ట్ లో ఆన్లైన్ లో పరిచయం అయింది విజయలక్ష్మి గారే, యాక్చువల్ గా 2015లో ఎప్పుడో. అవును, అది ఇంకొకసారి తీసుకురావద్దు. సరే, ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. రమణ్ రావు గారు మాట్లాడండి. సార్, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటామండి. కరెక్ట్. ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంది కదా, అవునవును, అది మీకు కరెక్ట్ గా సరిపోతుంది. అది తర్వాత ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక గ్రహం యొక్క బలబలాలు నిర్ధారించినప్పుడు ఏదైనా గ్రహం మేషంలో కృత్తిక నక్షత్రంలో ఉందనుకోండి, అది వృషభంలో కూడా కృత్తిగా ఉంటుంది కదండి. వృషభంలో 1 డిగ్రీలో ఉంటే గనక ముందు వెనక ఒకే నక్షత్రం కదా. అలాగే 159 లో చాలా కాంబినేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో ఉందనుకోండి, దాంతో బుధ నక్షత్రం ఎండ్ అయిపోతుంది. అప్పుడు సింహంలో 1 డిగ్రీ అయితే వీక్ అంటే అది పాసిబిలిటీ ఉంది. నక్షత్రం కంటిన్యూ 2 రాశులు నక్షత్రం కంటిన్యూ వీక్ గా తీసుకోవాలా, అదొకటి. ఇప్పుడు చూడండి, సూర్యగ్రహము కృత్తిక, మేషంలో 1 పాదం ఉంటుంది, వృషభంలో 3 పాదాలు ఉంటాయి. అంటే మేషంలో 3.20 డిగ్రీలు, చివరి 3.20 డిగ్రీలు, వృషభంలో మొదటి 10 డిగ్రీలు. ఇవి మొత్తం ఇవన్నీ 4 పాదాలు అయినాయి. ఓకే. సహజంగా సూర్యగ్రహము సొంత నక్షత్రంలో ఉంటే, మనం చాలా సార్లు చెప్పాను, సూర్యగ్రహం కుజగ్రహం సొంత నక్షత్రాల్లో ఉంటే బ్యాడ్ రిజల్ట్ అని చెప్పి చాలా సార్లు చెప్పాను. చాలా మంది అనుకుంటారు ఎందుకు బ్యాడ్ అనేది. ఇక దానికి రీజన్ చాలా ఉందండి, దానికి హిస్టరీ చాలా ఉంది. ఈ 2 అవి కాకుండా వేరే నక్షత్రం ఉంది అనుకుందాం, అందులో ఉంది వేరే నక్షత్రము 4వ పాదం, మొదటి పాదంలో ఉంది, మేషంలో ఉంది కాబట్టి అక్కడ ఎలా చూడాలండి? కేతు వచ్చింది అనుకోండి, మళ్ళా మ్యారేజ్కి మైనస్ అవుతుంది, అంతే కదా. కేతు వస్తే, కేతు రాలేదు, వీనస్ వచ్చింది అనుకోండి, సహజంగా వీక్ కదా ఆ నక్షత్రం. వీనస్ వచ్చింది అనుకోండి అబ్బాయి చాట్లో, శుక్రకణాలు తగ్గుతాయి, మూమెంట్ అనేది ఉండదు. మళ్ళా ఇవన్నీ చూడాలి కదా లాజిక్ గా, వీక్ అనుకున్నప్పుడు ఉండదు. అలా లేకుండా కుజగ్రహం వచ్చింది అనుకోండి, ప్రొఫెషన్ బాగుంటుంది. 2 క్షత్రియులు, క్షత్రియ ప్లానెట్లు కదా, ఫైటింగ్ ప్లానెట్స్, వారియర్స్ కదా సూర్యగ్రహం కుజగ్రహం. ఇది ప్రొఫెషన్ కు చాలా మంచిది. 2 సేమ్ ప్లానెట్స్. ఆ కుజగ్రహం బలంగా ఉన్నట్ట అక్కడ ఉన్నట్టుగా శుక్రగ్రహం, అది సూర్య నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి స్ట్రెంత్ తీసుకోవచ్చు. సహజంగా వీక్ అయ్యాడు కాబట్టి ఒక 20% తగ్గించుకోవాలి. ఎందుకంటే సూర్యగ్రహము కుజగ్రహాలు ఎప్పటికీ ఆ 2 గ్రహాల కాంబినేషన్ మంచిదే. అంటే అదే 100% కంటే ఎక్కువ కాంబినేషన్ మంచిది. సహజంగా అక్కడ కొద్దిగా చివరికి వెళ్ళిపోయాడు కాబట్టి మనం కొద్దిగా తగ్గించుకుందాం. అది మళ్ళీ దాని మీద గురువు యొక్క ఆస్పెక్ట్ పడ్డది అనుకోండి, అక్కడ కవర్ అయిపోతుంది. అవన్నీ చూడాలి కదండి. అవునండి, గురువు యొక్క ఆస్పెక్ట్ అంటే అలా ఏ నక్షత్రం స్థితి అయిందో దాన్ని బట్టి ఉంటదండి ఫలితము. మరి ఆ లగ్నం ప్రకారం అది 7వ స్థానం అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాం. అంటే శుక్రుడు అయితే ఇంకా ఎక్కువ మైనస్ కదా మ్యారేజ్ కి, అంతే కదా. శుక్రుడు అయితే ఒకవేళ లగ్నం ప్రకారం 10వ స్థానం అనుకుందాం, వాళ్ళది ఇక పీక్ స్టేజ్ లో ఉంటారు ప్రొఫెషన్ లో. ఎందుకంటే నేను ఏమన్నాను, సూర్యగ్రహము కుజగ్రహము స్వతహాగా 10వ స్థానానికి బెస్ట్ అని చెప్పాను, అంతే కదండి. బెస్ట్ అని చెప్పాను. సహజంగా వీక్ అయ్యారు కాబట్టి ఆ బెస్ట్ ను 20% తగ్గించుకుందాం. అది అదే సార్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ
వృషభంలో మృగశిర ఉందండి. మృగశిర 2 పాదాలు, మిథునంలో 2 పాదాలు ఉన్నాయి. అవును. ఆ చివరి డిగ్రీలో మొదటి డిగ్రీలో కనుక ఏదో గ్రహం ఉంటే కనుక నక్షత్రాలు ముందు వెనక ఒకటే నక్షత్రం కదా, ఆ బలం ఆ గ్రహం వీక్ అయినట్టేనా? వీక్ మొదటి 3 degrees లో వీక్ అయినట్టేనండి, సహజంగా వీక్ అయినట్టే, డౌట్ లేదు అందులో. నక్షత్రం యొక్క నిడివి వెనక ముందు ఇంకా ఉన్నారు కదా, మధ్యలో ఉన్నట్టు కదండి ఒక డిగ్రీలో ఉంటే కనుక. నేను ఏమన్నాను, మనం ఏమనుకున్నాం 23.20 నుండి మృగశిర స్టార్ట్ అవుతుంది వృషభంలో. అవునండి. 23.20 నుండి 26.40లో ఉంటే మంచిదే. 26.40 తర్వాత 27 నుంచి 30 అంటే కొద్దిగా వీక్ అయినట్టు. అవునండి. అది అట్లాగే మిథునంలో 3.20కి వచ్చేసరికి తర్వాత 4వ పాదం అవుతుంది. 3.20 తర్వాత ఉంటే స్ట్రాంగ్ ఉన్నట్టే. అది ఆ నక్షత్రం యొక్క చివరి పాదంలో ఉంటుంది కదా, అది లేదు బలం ఉంటుందండి, బలం ఉంటుంది, దాని ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏదైనా భావం వీక్ అయినప్పుడు ఆ గ్రహాన్ని కూడా వీక్ గా తీసుకోవాలా మనం? ఏదైనా భావం వీక్ అయినప్పుడు అండి, భావం అంటే 1 డిగ్రీ 2 డిగ్రీలో ఉన్నప్పుడు? లేదండి, లేదు. దీని కాన్సెప్ట్ దీనికి, దాని కాన్సెప్ట్ దానికి లేదు. కానీ ఆ గ్రహ బలం లేదు భావం యొక్క గ్రహాధిపతిని తీసుకోక్కర్లేదు, లేదు, లాడు తీసుకోక్కర్లేదు, అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ మరి ఆ గ్రహం వీక్ అయినప్పుడు ఆ గ్రహానికి రాహుకేతుల ప్రభావం, నెక్స్ట్ గుడ్ కాంబినేషన్, బ్యాడ్ కాంబినేషన్ అన్ని చూడాలి కదండి ఒకసారిగా. మరి అన్ని చూస్తేనే కదండి మనం ప్రిడిక్షన్ చెప్పేది. అదే అండి, అది ఇంపార్టెంట్. చాలా వీక్ అయినట్టు కాదు కదండి. ఇది లాజిక్ అనేది. నేను చాలా సార్లు ఇదే చెప్తున్నాను. నేను అది నాడిలో చెప్పేటప్పుడు చాలా మంది ఎలా ఉన్నారు, గురు ట్రాన్సిట్ 5 ప్లానెట్స్ మీదకి వస్తే ఆ ఇయర్ మొత్తం బాగుంటుందని చెప్పాను. బట్ అది బాగుంటుంది, ఓకే. అంతకంటే ముందు ఆ యోగం ఉందా లేదా చూడమంటున్నాను కదండి. ఆ యోగం ఉంటేనే ఈ 5 గ్రహాల ట్రాన్సిట్ పనిచేస్తుంది, అంతే కదా. అంతేనండి. ఆ యోగం ఎలా చూడాలి, అది గుడ్ కాంబినేషనా బ్యాడ్ కాంబినేషనా? అది ఇప్పుడు మన కేపీ పద్ధతిలో ఆ గ్రహం 4వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడా, సహజంగా అది వీక్ అయ్యాడా లేదా, దాని మీద ఏ దృష్టి ఉంది, ఇవన్నీ చూడాలి కదా. ఆ 4వ స్థానానికి స్ట్రాంగే చూస్తున్నారు. 4వ స్థానం స్ట్రాంగ్ అనగానే 4వ స్థానం ఫలితాలు బాగుంటాయని అనుకుంటారు. యాక్చువల్ అది రాంగ్. 4వ స్థానానికి అది 100% కరెక్టే. కాకపోతే స్వతహాగా అది వీక్ అయిందా, అది మళ్ళీ దాని యొక్క డిగ్రీలు దాని చాలా ఉంటాయి ఇంకా. అది మళ్ళీ ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. దాని మీద ఏ గ్రహాల ఆస్పెక్ట్ పడ్డాయి, దాన్ని బట్టి మనం కంప్లీట్ ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు, ఇక అందరూ అవుతారు కదండి. అది సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు లగ్నం 20 డిగ్రీలో ఉండి లగ్నాధిపతి 2 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి. లగ్నాధిపతి వీక్ అయిపోయాడు. అప్పుడు లగ్నానికి బలం ఎంతవరకు ఇవ్వచ్చండి? లగ్నం బలంగానే ఉన్నట్టు, లగ్నాధిపతి వీక్ అయ్యాడు. ఆ లగ్నాధిపతి ఏ స్థానంలోకి వెళ్తున్నాడు చూడండి కేపీ పద్ధతిలో. అక్కడ కూడా ఇప్పుడు లగ్నాధిపతి 5వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు అనుకుందాం. సహజంగా వీక్ అయ్యాడు కదా, 5వ స్థానం ఫలితాలు 100% ఇయ్యాడు, ఆడ 50% ఇస్తాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు లగ్నాధిపతి ఉదాహరణకి 6వ భావంలో ఉన్నాడు అనుకోండి. అవును. 2 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం దగ్గరగా 5వ భావంలో బలం తీసుకోవాలా, 6వ భావంలో బలం తీసుకోవాలా? మనకి అది కేపీ పద్ధతిలో డిగ్రీస్ ప్రకారం ఏ భావానికి వస్తే ఆ భావాన్ని తీసుకోవాలి. అంటే ఒక భావానికి వీక్ అయిపోయాడని మనం అనుకుంటున్నాం, సహజంగా వీక్ అయ్యాడని. ఆ భావానికి వీక్ అయినట్టేనా లేకపోతే టోటల్ గా వీక్ అయినట్టేనా? ఇప్పుడు ఒక భావం 2 డిగ్రీలో పడ్డది, అంతే కదండి. లగ్నం మ్యాథ్స్ లగ్నం 20 డిగ్రీలు అనుకోండి, అది బాగానే ఉంది, ఓకే. కుజుడు వచ్చేసి కన్యలో 2 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి. 2 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి అక్కడ వీక్ అయ్యాడు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కుజుడు 5వ భావానికి వస్తాడు ఇప్పుడు ఇంచుమించు. ఓకే, అవునా, 5వ భావానికి వస్తాడు, కరెక్టే. అవును. ఇప్పుడు కుజుడు వీక్ 6వ భావానికి వీక్ అయినట్ట, 5వ భావానికి ఇప్పుడు 5వ భావంలోనే స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి కేపీ పద్ధతిలో. స్ట్రాంగ్ ఉన్నాడు, సహజంగా వీక్ అయ్యాడు కాబట్టి 5వ స్థానం ఫలితాలు అతను 100% ఇయ్యాడు, 70%. ఎందుకంటే సహజంగా వీక్ అయ్యాడు కాబట్టి 30% తగ్గించుకోవాలి. 70% సహజంగా ప్లానెట్ వీక్ అయినట్టే.
సహజంగా వీక్ అయిపోయాడు. ఇంకొకటి ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటండి, మేషరాశికి అది 6వ స్థానం కన్యా రాశి అవుతుంది, అంతే కదా. కన్యా రాశిలో సొంత నక్షత్రం ఉంది కదా, చిత్తా నక్షత్రం ఉంది. అవునండి. ఒకవేళ చిత్తా నక్షత్రంలో పడింది అనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. 1, 6 1వ స్థానం తన గురించి, 6వ స్థానం రోగస్థానం. నేను ఈ క్లాసెస్ నేను వెరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. 1, 6 ఈ విధంగా చూడాలి. ఇట్లా ఏదైనా సరే లగ్నానికి లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలలో సొంత నక్షత్రంలో ఉందనుకోండి, కొద్దిగా డిసీజెస్ ఎక్కువగా వస్తాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు. అది మళ్ళీ ఎందుకు అది చివరి 26.40 దగ్గర ఉంటుంది. 28 డిగ్రీలో ఉందనుకోండి, సహజంగా వీక్ అయ్యాడు. మళ్ళీ లగ్నానికి 6వ స్థానం అయింది, రోగస్థానం అయింది. కాబట్టి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏ అనారోగ్య సమస్య అనేది బుధగ్రహం యొక్క ప్లేస్మెంట్ బట్టి ఉంటుంది. అట్లా మళ్ళీ సబ్లాడ్ తీసుకోవాలి, సబ్లాడ్ బట్టి ఉంటుంది. 6th house సబ్లాడ్ సబ్లాడ్ బట్టి ఉంటుంది. అవును. ఓకే. ఇంకోటి చార్ట్ చూడగానే వీళ్ళకి ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ అనేది కొనగలరా అనేది షార్ట్ గా చెప్పగలరా మనం స్నాప్ షాట్ ప్రిడిక్షన్లు ఏంటిది, గురువు అనేది 4కు వెళ్తే గుడ్ కాంబినేషన్ వస్తే కొంటారు. అది స్నాప్ షాట్ ప్రిడిక్షన్ మన నాడీలో అలా డౌట్ ఏం లేదు. 4వ స్థానానికి వచ్చినంత మాత్రాన కాదు, 4వ స్థానానికి వచ్చి 4వ స్థానాధిపతికి లింక్ అవ్వాలి. 4వ స్థానానికి కారకత్వం వహించే గ్రహాలు ఉంటాయి కదా, బుధగ్రహం అని చెప్పుకున్నాము, కుజుడు చెప్పుకున్నాము, శుక్రుడు కూడా స్థిరాస్తులు వాహనాలు రావాలి, కొంటారు. మళ్ళీ అక్కడ అతని చాట్లో కుజగ్రహం సొంత నక్షత్రంలో ఉంటే మళ్ళీ మైనస్. సహజంగా అది సొంత నక్షత్రంలో ఉంటే మైనస్ అనుకున్నాం కదా, అది సొంత నక్షత్రంలో ఉందనుకోండి, కొద్దిగా మైనస్ తీసుకోవాలి మనం. డెఫినెట్గా కొంటారు. స్నాప్షాట్ ప్రిడిక్షన్ ఏంటిది, గురువు అనేది 4th house యొక్క కాంబినేషన్లో వస్తే 100% కొంటాడు స్థిరాస్తులు. ఎందుకంటే 4వ స్థానం వాహనాలు, స్థిరాస్తులు. ఓకేనా అండి? అన్మ్యూట్ అయ్యారు మీరు. ఇంకెవరండి? అక్కడ చరస్థిర విశ్వభావ రాశులు కూడా చూసుకోవాలా మనం? చరరాశులకు వస్తే వాహనాలండి, స్థిర రాశులకు వస్తే స్థిరాస్తులు, అంతే. కరెక్ట్, ఇవన్నీ చూడాలి. ద్విస్వభావం మళ్ళీ ద్విస్వభావం వస్తే ఇటు వాహనాలది ఉంటుంది, ఇటు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఎక్కువ చేస్తారు. ద్విస్వభావం అంటే అవే కదండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, వాహనాలకు సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. అది ఏదైనా సరే కారకత్వాలు తెలియాలి ఫస్ట్. అది ఇంకెవరండి అందరూ? కృష్ణ గారు మాట్లాడండి. మాట్లాడండి సార్. అదే సార్, ఇప్పుడు గోచారం కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు. గోచారం అంటే ఇప్పుడు గురుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, ఎలాగా చూస్తారో ఏంటనేసి. ఏమన్నాను, 1, 5, 9కి చూడాలన్నాను. ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడండి. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ రోజు చార్ట్ అండి, ఇది గోచారం. ఇది ఈ రోజు వేసుకుంటే గోచారమేనండి, ఈ రోజు వేసుకుంటే టైం చార్టే, ఎట్లయినా తీసుకోవచ్చు టైం చార్ట్. ఇప్పుడు ఇతను వచ్చాడు అనుకోండి, వీళ్ళు వచ్చారు. ఇది వద్దులేండి, నేను ఈ రోజే చెప్పాను ఒక ప్రిడిక్షన్, నరసింహారెడ్డిది ఈ రోజే చెప్పానండి. నేను ఈ రోజు చెప్పాను ఇతని ప్రిడిక్షన్. ఇతను వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, శని ట్రాన్సిట్, గురు ట్రాన్సిట్ ఇక్కడ ఉన్నాడు, అంతే కదండి. చూడండి, ఇక్కడ నుండి 5వ స్థానంలో ఎవరెవరు ఉన్నారు, సూర్యగ్రహం ఉంది, గురుగ్రహం ఉంది, అంతే కదా. గురుగ్రహం ఈ గురు గోచారం సూర్యగ్రహం మీద ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అది ఫస్ట్ తెలియాలి. మళ్ళీ గురు గోచారం గురుగ్రహం ఉంటే A to Z ప్రతి వాళ్ళు ఏది అడిగితే అది మంచిదే, అన్నిటికీ మంచిదే. మరి సూర్యగ్రహం ఏంటిది, గవర్నమెంట్. మరి దీని యొక్క కారకత్వాలు తెలియాలి కదా, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో నీకు తెలియాలి కదా. ఎందుకంటే ఒక్కొక్క గ్రహము కనీసం 100 కారకత్వాలకు కారకత్వం వహిస్తాడు, 100 కారకత్వాలకు తెలియజేస్తాడు, అంతే కదండి. అవి మైండ్ లో ఉండాలి కదా ఫస్ట్. సహజంగా ఇది సూర్యగ్రహం మెడిసిన్,
మళ్ళీ ఇది శుక్ర నక్షత్రంలో ఉంది. శుక్ర నక్షత్రంలో ఉందనుకోండి, సంతానం గురించి అడిగాడు అనుకోండి, ఇది మంచి కాంబినేషన్ వస్తుంది. ఎందుకంటే వీనస్ మనం ఏమనుకున్నాము, గురుగ్రహానికి సూర్యగ్రహం వీనస్ వస్తే మంచిది అనుకున్నాం, అంతే కదా, సంతానం ఉంటుందని చెప్పుకున్నాం అమ్మాయి చాట్ లో. మరి అబ్బాయి చాట్ లో వీనస్ సూర్యగ్రహం వస్తే ఏమనుకున్నాం, వీనస్ సన్ సూర్యగ్రహం సన్ వీనస్ ఉంటే శుక్ర కణాలు అని చెప్పుకున్నాం, అంతే కదా. సార్ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగితే అది ప్రమోషన్ గురించి అడిగామనుకోండి, ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ శనిగ్రహానికి వచ్చినట్టే, సూర్యగ్రహానికి వచ్చేసింది, గురుగ్రహానికి వచ్చేసింది, మళ్ళీ ఇంకా ఏ గ్రహాలకు వచ్చేసింది. ఈరోజు ఎన్ని డిగ్రీస్ లో ఉన్నాడు, 9. ఈరోజు 18 డిగ్రీస్ లో ఉన్నాడండి. 18 డిగ్రీస్ లో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏదైనా ప్లానెట్ 18 డిగ్రీస్ లో ఉన్నా కానీ దానికి కూడా వచ్చినట్టేనండి, అర్థమైందా. అది ఎక్కడున్నా సరే 1 నుండి 12 స్థానాల్లో ఎక్కడున్నా సరే దానికి కూడా వచ్చినట్టే దృష్టి. రాహు 17లో సార్, 17 డిగ్రీలు. ఓకే, రాహు గ్రహానికి కూడా వచ్చేసినట్టే. మళ్ళీ అది 12 అయింది కదా, మనం ఏమనుకున్నాం 12 కూడా ఉంటదని చెప్పుకున్నాం కదా, 12 కూడా వచ్చినట్టే. ఏదైనా సరే గురు ట్రాన్సిట్ కు 5 కంటే ఎక్కువ గ్రహాలతో వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా అండి. మరి ఫుల్ఫిల్ అవుతుంది కరెక్టే, అంతకంటే ముందు ఆ జాతకుడికి ఆ యోగం ఉందా లేదా చూడాలి కదా, అది ఇంపార్టెంట్. అర్థమైందా అండి. సిగ్నిఫికేషన్ లో తెలుస్తుంది అన్నది. ఓకే, కేపీ పద్ధతిలో తెలుస్తుంది. ఓకే, నాడిలో అనేది బెస్ట్. అది ఇప్పుడు అతను అడిగాడండి, నాకు వ్యాపారం చేస్తున్నాను అడిగాడు. ఇప్పుడు గురు ట్రాన్సిట్ 5 గ్రహాల మీద కింది. ఓకే, అతని జాతకంలో వ్యాపారం చేసే యోగం ఉందా లేదా అనేది తెలియాలి కదా ఫస్ట్. అది తెలియాలంటే ఏం చేయాలి, కేపీ పద్ధతులు అయితే 7వ స్థానం సబ్లాట్ తీసుకుందాం. 7th సబ్లాట్ తీసుకుని అది అప్పుడు ఆ రూల్ మ్యాచ్ అయిన తర్వాత ఈ గోచారం చూడాలి. అవును సార్, జూపిటర్ లో అందులోనే ఇంకా కింద ఉంటాయి కదా సార్ గోచారంలో, అవి దీనికి మ్యాచ్ అయితే అది ఈ టైంలో సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. అంతేనండి కరెక్ట్. ఓకే సార్, ఇంకోటి మొన్న ఫోన్ చేయండి కదా సార్ నైట్, అది కొంచెం నాకు అది అర్థం కాలేదు. అంటే 8th లో ఉందని అంటున్నారు మీరు, 3rd లో కూడా మాస్ వచ్చింది. ఇప్పుడు అట్లా నేను ఇప్పుడు మీ చాట్ ఇదివరకు చూసి చెప్పాను, నాకు గుర్తుంది. మీరు 3-8కి వచ్చిందని మీరు అనుకుంటున్నారు, అంతే కదా. అదేం లేదండి, చూసినా కొంచెం అలాగే చూసేటప్పటికి డీటెయిల్ గా కనబడిపోద్ది. కాకపోతే మరి మీరేమో వేరే గ్రహాలు ప్రభావం లేవు అంటున్నారు, అది అడుగుతున్నా. ఇప్పుడు అరే ఉదాహరణకు అనుకుందాం అండి, ఉందనుకుందాం, ఉన్న రోజులు హ్యాపీగా ఉందాం, అంతే కదా. ఓకే, ఇక మీరు మీకు సరే చెప్పండి చూద్దాం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఉందనుకుంటే ఎక్కడో చోట నా దగ్గర చెప్పండి. 15 ఈ నెల సార్, 7th మంత్ 1994. ఓకే, మీకు 2 years బ్యాకే చెప్పాను మ్యారేజ్ ఇప్పట్లో కాదని. 11:32 మార్నింగ్. ఓకే సార్, భీమవరం. అవును సార్. చూడండి, శనిగ్రహము 5-6 స్థానాలకు అధిపతి అయ్యాడండి, 5లో ఉన్నాడు. ఓకేనా అండి. ఫస్ట్ మనం 8వ స్థానం చూద్దాము. కుజుడు అయ్యాడండి, 8వ స్థానం కుజుడు అయ్యాడు, 3వ స్థానానికి కూడా అధిపతి అయ్యాడు. ఓకే, మీ డౌట్ ఇది, 8వ స్థానం 3వ స్థానం, అంతే కదండి. ఈ డౌట్ ఎందులో ఉన్నాడండి, 8లో ఉన్నాడు. వీనస్ కూడా ఎత్తుకొచ్చారు సార్. నేనేం చెప్పానండి, వీనస్ గురించి కాదని నేను చెప్పేది. నేనేమన్నాను, 8వ స్థానాధిపతికి 3వ స్థానానికి రాకూడదు అన్నాను. ఇప్పుడు 8వ స్థానాధిపతి కూడా 3వ స్థానాధిపతి అయ్యాడు. మరి ఎందులో ఉన్నాడు, 8లోనే కదా ఉన్నది. అవును సార్, అవును. 8లో ఉన్నాడు, ఎందులో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉంది. 11కు కదా స్ట్రాంగ్ అయింది, 11లో బలంగా ఉన్నాడు. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు కదా, 2 డిగ్రీలే కదా, లగ్నానికి స్ట్రాంగ్ అయ్యాడు. ఇక్కడ 3కు రాలేదు కదా, 3వ స్థానానికి అధిపతి అయ్యాడు. మనం అధిపతి మనం బలహీనం అనుకున్నాం కదా,
అర్థమైందా అండి? ఓకే ఓకే సార్ ఓకే. అదే కదా, ఇది చూసే కదా మీకు లేదండి. ఎప్పుడైనా 8వ స్థానాధిపతికి 3కు బలంగా సిగ్నిఫికేషన్ వస్తే ఆయుష్ తక్కువే, అది డౌటే లేదు. ఇక అంతకంటే ఇంకోటి ఏం చెప్పాను, వీనస్తో సంబంధం లేదు ఇక్కడ. ఇక వీనస్ కూడా వస్తే కంపల్సరీ అన్నారు రోజు. వీనస్ అంటే ఏమన్నానంటే, వీనస్ 3, 8 వస్తే ఇక తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తులా లగ్నం అండి, తులా లగ్నం అయితే 8వ స్థానాధిపతి ఎవరవుతారు? వీనస్ అవుతుంది, అంతే కదా? వీనస్ అవుతుంది తులా లగ్నానికి. అప్పుడు దానికి 3వ స్థానంతో వస్తే అప్పుడు ఎక్కువగా మైనస్ ఉంటుంది. శుక్రుడికి 3, 8 వస్తే ప్రమాదం ఎక్కువ అండి, సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. సార్ మరి కేతు నక్షత్రంలో ఉన్నారు కదా సార్, అది ఎవరు? కేతు ఏమో 8th లో ఉన్నాడు. అయ్యో, ఇది వీనస్, ఇది పక్కన పెట్టేయండి. వీనస్ కేతు నక్షత్రం ఇది కాదు మనం చూడాల్సింది. ఏమన్నాను? రాహు గ్రహం గురు గ్రహం చూడాలన్నాను, అంతే కదా? ఓకే. ఇక్కడ రాహు గురు ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు కాబట్టి ఇది మంచిదే కదా, ఏం కాదు. ఇది ఒకరి నక్షత్రంలో ఒకరు లేకుండా ఇక్కడ ఉన్నారనుకోండి, అక్కడ 10-15 సంవత్సరాలు ఆయుష్. అర్థమైందా? నేను ఏమన్నాను? రాహు గురు గ్రహాలు చూడాలన్నాను, అంతే కదా? ఓకే. ఇక్కడ ఇది ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నాడు కాబట్టి ఆయుష్ని పెంచాడు. ఇదే రాహు గ్రహం గురుగ్రహం ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఆయుష్ని తగ్గిస్తాడు. అది ఓకే. ఆయుష్ బాగుందండి, డౌట్ ఏం లేదు. ఒక సంవత్సరం తగ్గేటప్పటికి 12 సంవత్సరాలు అయిపోతుంది అంటారా? అది ఓకే. ఓకే. అంటే 3, 8 వచ్చాడు. ఇప్పుడు చూడండి, కుజుడు 3, 8 స్థానాలకు అధిపతి అయ్యాడు. మరి 8వ స్థానాధిపతి 3కు రావాలన్నాడు, అంటే 3కు అధిపతి అయ్యాడు. 3కు రాలేదు కదా, ఎక్కడో లగ్నానికి స్ట్రాంగ్ అయ్యాడు కదా. ఓకే. అంటే ఆయుష్ బాగానే ఉందని అర్థం. సార్ ఇదే క్వశ్చన్ డౌట్ అడిగాను నేను. ఇదే క్వశ్చన్, అదే కన్యా లగ్నం మేన లగ్నం అయినప్పుడు కూడా అష్టమ 3వ స్థానాధిపతి శుక్రుడు అవుతున్నాడు. అవును, కొద్దిగా శుక్రగ్రహానికి వస్తే మైనస్ ఎక్కువ అండి. నేను ఒకటి ఫోటో కూడా తీసి పంపించాను. శుక్రుడు వస్తే కొద్దిగా సివియారిటీ పెంచుతాడు. అవునండి, మీన లగ్నం అయితే 8వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి. మీన లగ్నానికి 8-3 అవుతాడు. అవును, అప్పుడు సివియారిటీ బాగా ఎక్కువగా ఉంటది మీన లగ్నానికి. ఇంకెవరండి? అందరూ అడిగిన వాళ్ళే ఉన్నారు. ప్రభాకర్ చారి గారు, మీరు అడగండి సార్. హలో, మాట్లాడండి ప్రభాకర్ గారు. అయితే ఇప్పుడు మనము ఈ వివాహాలది కానీ సంతానం కానీ మనం టాపిక్స్ 10 చెప్పుకున్నాము. అవును. అయితే ఒకరికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒకరిదే ఉంది మన దగ్గర జాతకం, అది కూడా అర్ధ గంట అటు ఇటు. అప్పుడు సప్తమ స్థానంతో చూసుకుంటే కంపల్సరీ ఆ అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ, అంటే భర్త కానీ భార్యది కానీ వచ్చి ఉంటుందా కంపల్సరీ? రెండవది ఆ నక్షత్రంతో జమ అవుతుందా? ఇంకా సంతానంలో ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళ యొక్క లగ్నం కానీ వాళ్ళ యొక్క తండ్రి స్థానం కానీ కరెక్ట్ అయి ఉంటుందా? ఎందుకంటే ఇంత క్రితం మనం ఆ టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల యొక్క అవి దాంట్లో ఒకటి ఉంది. ఇందాక మన మిత్రుడు కూడా చెప్పాడు 2 డిగ్రీలు అవతల దాంట్లోకి పోయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మన తులలోకి వెళ్ళి విశాఖ నక్షత్రం అవతల 4వ పాదం ఉంటది. అవును, అవతల ఉన్నప్పుడు ఆయన 3 డిగ్రీ లోపల ఉన్నప్పుడు ఏదన్నా గ్రహం కుజుడు గాని రవి గాని గురువు గాని ఏదన్నా ఉంటే అది వీక్ ఉన్నట్టేనండి. అది వీక్ ఉన్నట్టే, అంటే అది బాలక్ కిందనే లెక్కేసుకోవాలి. వీక్ ఉన్నట్టే, అంతే. సహజంగా వీక్ బలహీనంగా ఉన్నాడని అర్థం, అంతే. ఇవి చెప్పండి సార్, ఇవి సంతానం ఒకటి. భార్యాభర్తలు ఆపోజిట్ గా, భార్యాభర్తలు ఆపోజిట్ చూడండి. ఇప్పుడు ఒక చార్ట్ చేసి చూపండి మాకు. సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ చార్ట్ అండి, మీ నక్షత్రానికి మీ వైపు నక్షత్రానికి 5వ స్థానానికి లింక్ అవ్వాలి. అది లింక్ అవ్వలేదు అనుకోండి, ఆ టైం తప్పండి. అర్థమైందా? నిదానం సరే చెప్పండి సార్, నిదానం చూపిస్తా చూడండి. థ్యాంక్ యూ సార్. నరసింహారెడ్డిది ఇందాకే చూశాను. ఒక్క ఫోటో షేర్ చేస్తా ఉండండి. వీళ్ళ వైపు వీళ్ళందరిది ఇచ్చాడు హిస్టరీ మొత్తము. ఒక్క నిమిషం అండి, ఫోటో షేర్ చేస్తాను. నేను రాసి పెట్టాడు. ఉంది.
హాయ్ అని పెట్టాను, పైకి వస్తుంది లేండి మెసేజ్. ఇది జహీరాబాదేనండి, ఇతంది కూడా హైదరాబాద్లో ఉంటాడు. ఇక చూడండి, ఇది ఇచ్చాడు కదండి ఆయన, డేట్ ఆఫ్ బర్త్ బాగా కరెక్షన్ చేశానండి. 5వ తారీఖు 7వ తారీఖు అన్నాడు ఈయన, 5వ తారీఖు అని చెప్పాను. ఇగోది నరసింహారెడ్డి, డేట్ ఆఫ్ బర్త్ జహీరాబాద్, ఇయర్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 5, 6, 7 అన్నాడు. నేను 5వ తారీఖు తీసుకొని చేసి చెప్పాను. ఇప్పుడు ఇతని నక్షత్రానికి వీళ్ళ అమ్మాయిల నక్షత్రానికి మ్యాచ్ అవ్వాలండి. అది కూడా 5వ స్థానానికి రావాలి. వాళ్ళ ఎల్డర్ డాటర్ ఇచ్చాడు, యంగర్ డాటర్ కూడా ఇచ్చాడు డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ ఇందులో ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. ఇక ఇది ఆయనది. ఇక 5:12 నేను రెక్టిఫై చేశానండి టైము. చూద్దాం. వాళ్ళ అమ్మాయిది ఇదేనండి, ఒక డాటర్ది. ఇక ఒక డాటర్ది ఇది చూడండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిది ఏమైందండి, మృగశిర నక్షత్రం వచ్చేసింది అమ్మాయిది. చూడండి, అంతే కదండి. వింటున్నారా అండి ప్రభాకర్ గారు? సారీ, ధనిష్ట నక్షత్రం వచ్చిందని. ధనిష్ట నక్షత్రం ఇక్కడ వీక్ అయిపోయింది, పక్కన పెట్టండి. మనకు ఈ ధనిష్ట నక్షత్రానికి వాళ్ళ ఫాదర్కి 5వ స్థానానికి లింక్ అవ్వాలి. అది వాళ్ళ ఫాదర్ది ఏంటిది, నరసింహారెడ్డిది. చూడండి, అదే వచ్చేసింది. చూశారు కదా, సేమ్ అయిపోయింది. సేమ్ అయింది కదండి. మరి 5కి వచ్చిందా అండి ఇది? చూడండి, 5వ స్థానం డిగ్రీలు ఎక్కడ ఉన్నాయండి? మృగశిర నక్షత్రం మ్యాచ్ అయిందా అండి? అర్థమైందా అండి? ఓకే, అంటే ఇలా అర్థమైంది. ఎవరైనా సరే ఇప్పుడు మీ నక్షత్రం మీ వైపు చార్ట్ లో ఉన్న నక్షత్రానికి మ్యాచ్ అయ్యి 5వ స్థానానికి రావాలి. 5వ స్థానానికి రాలేదనుకోండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ తప్పని అర్థం అండి. అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను క్లాస్లో కూడా. ఒకవేళ రాలేదనుకోండి, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, మనం చెప్పకూడదు అది. అర్థమైంది కదండి. నేను ఈ రూల్స్ తీసుకొని చెప్పండి సార్, చెప్పండి సార్. ఏదైనా BTR నీ పద్ధతిలో చేశాను. అది ఆయన 5వ తారీఖు 2-7 ఇచ్చాడు, అందులో ఏది తీసుకోవాలి? అది ఈ విధంగా మ్యాచ్ అయినాయి కాబట్టి తీసుకొని, అప్పుడు నేను ఆయనతో ఒక అరగంట సేపు ఫోన్లో మాట్లాడాను. ఇవి మ్యాచ్ అయినా ఇవి మ్యాచ్ అయినా ఇవి మ్యాచ్ అయినా అని చూస్తే అప్పుడు ఫైనల్గా ఈ టైంలో మీకు బిజినెస్లోకి వస్తారని చెప్పాను. ఇక అది జహీరాబాద్, హైదరాబాద్ సప్తమానికి. సరే చూడండి, సప్తమానికి అన్నారు కాబట్టి ఇప్పుడు లగ్నం మనం అండి, సప్తమం వైపు. మరి అదే వైపుకు లగ్నం తన గురించి 7వ స్థానం భర్త తన చాట్లో. చూడండి, అందులో కూడా అంతేనండి. మీ నక్షత్రాధిపతికి నక్షత్రం ఉంటుంది కదండి, 7వ స్థానానికి. ఇక్కడ కూతురు అనేసరికి 5వ స్థానం తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి, వైపు అనేసరికి లగ్నాన్ని, అది 7వ స్థానంతో పాటు 5కి కూడా లింక్ అవ్వాలి. అర్థమైందా అండి? 7తో పాటు 5వ స్థానాన్ని లింక్ అవ్వాలి. అప్పుడు వాళ్ళ టైం కరెక్ట్ అని అర్థం. అది అంటే ప్రతిదీ 5th కంపల్సరీ సార్? 5th కంపల్సరీ అండి. 5th కంపల్సరీ కాదు, తండ్రి గాడు అంతేగా. అర్థమైందా? అది. సో ఇక్కడ ఏంటంటే మనకు BTR లో కూడా KPలో చాలా రూల్స్ ఇస్తాడండి. ఇగో ఇక్కడ ఏమి ఇచ్చాడు, రెక్టిఫై అనగానే చూడండి, ఇగో స్టార్ బేస్డ్ అంటే అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రం ఇవన్నీ ఇగో జెండర్ బేస్డ్ అంటే కూతురుది మ్యాచ్ అవ్వాలి కదా. ఇగో ఇది. సో ఈ విధంగా మనం ప్రిడిక్షన్ చెప్పాలి. ఇంత KPలో చెప్పాలంటే KPలో బాగా పట్టు రావాలండి. ఆ పట్టుకోవాలి మీరు ఆ రూల్స్ అన్నింటిని. థ్యాంక్ యూ సార్, మీ ద్వారా నేర్చుకుంటాం సార్. మేము అందుకే సార్, మీరు మమ్మల్ని వదిలిపెట్టినా మేము మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పారు. మీరు కూడా నాకు 4 ఇయర్స్, మీరు కూడా 4 ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ లోనే పరిచయం అయ్యారు. 4 ఇయర్స్ అయింది మీతో పరిచయం. అది అవును సార్. ఒకటి సార్ మళ్ళీ నా చిన్న మీతో ఉన్న చనువుతో చెప్తున్నా, మీరు మాకు ఏకలవ్యురని మీరు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు రెండవది ఏంటంటే, మీరు ఇందాక మీ బ్యూటీతనం చెప్పారు. మీరు మాకు మణిరత్నం దర్శకునిలాగా కనపడుతుంది సార్. మీరు ఎప్పుడు చూసినా అలాగే కనపడతారు. మీరు అసలు
ఓకే, ఓకేనండి, సరేనండి, క్లోజ్ చేస్తున్నాను. హ్యావ్ ఏ నైస్ డే. మంచి క్వశ్చన్స్ అడిగారండి. మన ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి. మన ద్వారా కూడా, నా ఛానల్ ద్వారా కూడా, అంటే నా యాప్ వస్తుంది కదండి కమింగ్ యాప్లో కూడా మీరు కూడా ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలండి. చేద్దాం సార్, తప్పకుండా చేద్దాం. అది అంటే లైవ్లో చెప్పాలి అందరూ. లైవ్లో అంటే ఈ స్నాప్చాట్ ప్రిడిక్షన్ తెలియాలి. ఎందుకంటే అక్కడ 5 minutes టైమే కదండి, వాళ్ళు ఆగరు కదా. నువ్వు చైట్ వేయాలి, నక్షత్రం అంతా ఆగరు వాళ్ళు. అదే అందులో కూడా ఎవరు ఎక్కువ వస్తారండి, 30 years లోపే వస్తారు. 30 years లోపు వచ్చిన వాడికి లవ్ గురించి అడుగుతాడు. ఆ లవ్ అనేది మన మైండ్లో పెట్టుకొని చెప్పేయాలి. 30 తర్వాత ఎవరు వస్తారు, కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాడు అడుగుతాడు. అలా ఇప్పుడు వచ్చే వాళ్ళు అంతా అలాగే ఉంటారు సార్ మా దగ్గర. సరే, ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే. మీకు 25th నుంచి స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఇది కూడా పెట్టకూడదు అనుకున్నా. యాక్చువల్గా మధ్యాహ్నం దాకా వర్షం బాగుండే, అసలు ఎవరికి క్లాసు పెట్టకూడదు అనుకున్నా. అందుకే వాళ్ళకు 25th అని చెప్పాను, వర్షం బాగుందని. వర్షం పోగానే మనకి ఇలా క్లాస్ చెప్పుకున్నామండి. మీకు ఎట్లాగో 25th నుంచి వరుసగా 10 days క్లాసెస్ చెప్తానండి. భాస్కర్ రావు గారు ఉన్నారా అండి? ఓకే, మీతో కూడా నా రిలేషన్ కంటిన్యూ అవుతుందండి. మీరు ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పారు. తప్పకుండా సార్, నేను వస్తాను. ఎందుకంటే నాకు బుక్స్ ఉన్నాయి కదా ప్రింటింగ్ చేయడానికి. అలాగే సార్, తప్పకుండా సార్, చేద్దాం సార్. ఓకే, ఓకేనండి. ఒక 2 చార్ట్లు ఉన్నాయి సార్, పంపిస్తాను సార్, చూడండి సార్. సరే, ఓకేనండి, తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ నైట్ సార్. సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు చెప్పాను కదా, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, అతనికి చెయ్యండి. లేకపోతే నాకు చేసినా పర్వాలేదు. అది ఫోటోతో కావాలనుకుంటే అతను 75 rupees తీసుకుంటాడండి. అతని నెంబర్ ఇచ్చేస్తాను మీకు. ఓకేనండి. ఇంకా మామూలుగా కావాలంటే అప్పటికప్పుడు నేనైనా చిన్న పేరు ఎడిట్ చేసి నేనే ఇచ్చేస్తాను. అది పేరు మార్చడమే కదా అది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే.